క్రీస్తునందు దేవుని ప్రియులు పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు నామంలో ఈ సాయంకాల సమయంలో ఆయన విలువైన నామం తరపున ఆహ్వానాన్ని పలుకుతున్నాను. మరి మనమంతా ఈరోజు ఆలోచిస్తున్నట్లుగా బైబిల్లోని ఈ అద్భుతమైన పరిశోధన క్రీస్తు దేవునికి పుట్టిన కుమారుడా అనే అంశాన్ని గూర్చి సవివరంగా బైబిల్లోని వ్రాయబడిన ఎన్నో ఆధారాలతో మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే భావితరాల వాళ్ళకి సత్యాన్ని ఆ రోజు ఎలాగైతే అపోస్తలులు సిద్ధపరిచారు, అసత్యంలో కూరుకుపోతున్న ఈ సమాజానికి సత్యాన్ని వినిపించడానికి బైబిల్ నుండి సాక్ష్యాధారాలతో ఎన్నో అవసరమైన నిధులు లాంటి మాటలను ఈరోజు మనం సమాజానికి తెలియజేస్తున్నాం. ఆత్మ కలిగిన వాళ్ళు అంగీకరిస్తారు, దురాత్మ కలిగిన వాళ్ళు దాన్ని తృణీకరిస్తారు. కనుక అంగీకరించకపోవటం అనేది వాళ్ళ కఠినమైన మనస్సును బట్టి ఉంటుంది. కానీ సత్య సంబంధులందరూ కూడా వాక్యముగా అంగీకరించే వాళ్ళందరూ కూడా సత్యాన్ని ఆలోచించి పరిశోధించి అంగీకరించక తప్పదు. కనుక ఈరోజు ఈ ప్రత్యేకమైన అంశాన్ని గూర్చి అనేక మందిలో సందేహాలు తలెత్తుతున్నప్పుడు ఆ యేసుక్రీస్తు వారిని గూర్చిన పుట్టుక, ప్రారంభం, దీని గురించి సవివరంగా బైబిల్లో వ్రాయబడింది. ఆ వ్రాయబడిన మాటల విషయమైన స్పష్టత మనకు చాలా అవసరం. కనుక ఒక మాట చదువుకొని ముందుకు వెళదాం. అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీలకు రాస్తున్న పత్రిక 2వ అధ్యాయం 2వ వచనాన్ని చూడగలిగితే ప్రియులారా, పౌలు గారు కొలస్సీలకు రాస్తున్న పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం, నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని కోరుచున్నాను. వారు ప్రేమయందు అతుక్కబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్నవారై. ఏమండి, ఆయన కూడా ఆ రోజు క్రీస్తును ఒప్పింపచేయటానికి, ఆయన దేవుని కుమారుడు అని తెలియచేయటానికి, తండ్రి పంపగా వచ్చిన వారు అని ప్రకటించడానికి పోరాటమే చేశారు. ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని కోరుచున్నాను. కనుక ప్రేమయందు దాన్ని అంగీకరించాలంటే ప్రేమయందు అతుకోబడి సంపూర్ణ గ్రహింపు అంటున్నాడు. చూడండి, గ్రహింపు అంటే వ్రాయబడిన బైబిల్లోని మాటల యొక్క గ్రహింపు ఒకవేళ లేకపోతే, అది కూడా అరకొర గ్రహింపు కాదండి, సంపూర్ణ గ్రహింపు అంటున్నాడు. చూడండి, ఏదైనా సంపూర్ణంగా అర్థమైతేనే కదా భావం తెలిసేది. కేవలం అర్థాలను విడిచిపెట్టి అక్షరాలు దగ్గర మనం ఒకవేళ నిలబడిపోతే అవి అపార్థాలకు దారితీసి అసత్యంలోనికి మనం నెట్టేసే భయంకరమైన ప్రమాదం ఉంది. కనుక సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము గలవారే, అదే ఐశ్వర్యం అంటున్నాడు. చూడండి, అంటే బైబిల్ని ఉన్నది ఉన్నట్లుగా సంపూర్ణంగా గ్రహించటం. అలాగే దేవుని మర్మమైన క్రీస్తుని స్పష్టముగా తెలుసుకున్నవారే. అసలు క్రీస్తు ఎవరు, ఆయనను గురించిన స్పష్టత కావాలి, క్లారిటీ. ఈరోజు చెబుతున్న వాళ్ళందరూ కూడా యేసుప్రభు దేవుడు, ఓకే, యేసుప్రభు దేవుడు చెబుతున్నారు, మంచిదే, అది నిజమే. కానీ ఆయన కేవలం దేవుడు మాత్రమేనా? అవును, దేవుడితో పాటు ఆయనకు మరికొన్ని లక్షణాలు ఉన్నాయి. ఏంటి ఆ లక్షణాలన్నవి కూడా గ్రహింపు కావాలది, సంపూర్ణమైన గ్రహింపు. మొదటి నుంచి నేను చెబుతూ వస్తున్నట్లుగా పాత నిబంధన అన్నది అసంపూర్ణమైన ఛాయారూపకమైనదైతే క్రొత్త నిబంధన సర్వసత్యములోనికి నడిపించేది. కనుక క్రైస్తవుడైన ప్రతి వ్యక్తి కూడా ఈరోజు న్యూ టెస్టమెంట్ అంటే సంపూర్ణ సత్యమైన క్రైస్తవుడు, సంపూర్ణ సత్యమైన నూతన నిబంధనను వాళ్ళు అమలులోనికి తీసుకోవాలి. అందులో వ్రాయబడిన మాటలను మాత్రమే నిర్ధారించుకోవాలి అనే విషయాన్ని తెలుసుకోవాలి. కనుక అలా తెలుసుకున్న వారే తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నానంటున్నాడు. చూడండి, ఈరోజు మనం కూడా పోరాడుతున్నాం కదా. యేసుప్రభు ఎవరు, తండ్రికి ఏమవుతారనే విషయాన్ని చెప్పినందుకే కదా ఈరోజు మనల్ని శత్రువులుగా చూస్తున్నారు. చూసుకొనివ్వండి, పర్వాలేదు. కానీ కుండ బద్దలు కొట్టినట్లుగా బైబిల్లో వ్రాయబడిన విషయాలను మనం చాలా స్పష్టంగా ఈ సమాజానికి తెలియజేయవలసిన అవసరత మనకుంది. ఎందుకంటే చాలామంది క్రీస్తు విరోధులైన వాళ్ళు నమ్ముకున్న సిద్ధాంతాలు, బోధలు ఈరోజు అవి వణుకుతున్నాయి. అంటే వాళ్ళ పునాదులు వణుకుతున్నాయి. బైబిల్లో మనం చూపించే విషయాలు, దానికి జరిగిన కుట్రలు, సాక్ష్యాధారాలు చారిత్రాత్మకంగా మనం చూపిస్తున్నప్పుడు ఎక్కడ వాళ్ళ దగ్గరున్న జనాంగాలు గలిబిలి, వాళ్ళు ఎక్కడ సత్యాన్ని తెలుసుకొని
తాము ప్రకటించినది అసత్యమని తమను విడిచిపోతారేమోనన్న భయం, వాళ్ళు నరకానికి పోతారన్న భయం వాళ్ళకి లేదండి. తాము కాచుకుంటున్న ప్రజలు, తాము కట్టుకున్న సంఘాలు, తమ అబద్ధాలను నమ్ముతున్న ప్రజలు ఎక్కడ తమల్ని వీడిపోతారేమోనన్న భయం ఎక్కువ మందిలో కనబడుతుంది. కనుక వారు ఏదో ఒక విధంగా మనం చెప్పే సత్యాలను అభ్యంతరపరచాలని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు, చేసుకునే వాళ్ళు ప్రయత్నాలు. కానీ మనం సత్యం ప్రకటించక మానము. ఎందుకంటే దేవుడు రాయించాడు అంటే ఈ సంగతులు ఈ తరంలో కూడా మన ద్వారా ఈ సమాజానికి ప్రకటించాలి అని నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకంటే దేవుడు అనుమతి లేకుండా ఏది జరగదండి, ఏది జరగదు. ఈరోజు ఏ రచ్చ జరిగినా, ఈరోజు ఏది జరిగినా, ఏ వివాదాస్పదమైనది కలిగినా అది దేవుని అనుమతితోనే జరుగుతుందని మర్చిపోకండి. కనుక మొదటి శతాబ్దంలో యేసుప్రభు వారికి ఉన్న గుర్తు ఏంటో తెలుసండి? వివాదాస్పదమైన వ్యక్తినా. ఆయనకు పడిన గుర్తు వివాదాస్పదమైన వాళ్ళు. అంటే ఆయన ఉంటే గొడవలు, ఆయన ఉంటే సమస్యలు, ఆయన ఉంటే అల్లరి. వివాదాస్పదమైన వ్యక్తిగా గుర్తుగానే నియమించబడ్డాడు అని లోకాసువార్తలో రాయబడుతుంది. కనుక మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారు ఎలాగైతే వివాదాస్పదమైన వ్యక్తిగా ఉన్నారో ఆ సత్యాన్ని మనం చెబుతున్నాడు కూడా, మనల్ని కూడా వివాదాస్పదులుగానే వాళ్ళు మారుస్తారు. మార్చుకునివ్వండి. మనం సత్యం పక్షాన నిలబడిన వాళ్ళం కాబట్టి ఈ సత్యం కోసం పోరాటం చేసి ఈ సత్యాన్ని దృఢంగా బలంగా ప్రజల మధ్య మనం నెలకొల్పవలసిన బాధ్యత, స్థిరపరచవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. కనుక ఆ యేసు ప్రభువును గూర్చిన స్పష్టత మనం తెలుసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ఆలోచిస్తున్నట్లుగా మనందరిలో ప్రశ్నలు మెదులుతున్నట్లుగా యేసుక్రీస్తు వారు నిజంగా పుట్టారా అంటే ఈరోజు చాలామంది పుట్టుక అనగానే ఆ పుట్టుక అన్న దాని గురించిన వివరణ అర్థం కాకుండా పోతుంది. పుట్టటం అంటే ఏంటి? అదేదో పెద్ద పాపంగా, ఏమండి, అదేదో పెద్ద నేరంగా, పుట్టుక అనేది ఏదో పెద్ద నీచమైనదిగా, ఏమండి వాళ్ళు ఎంచుకుంటున్నారు. మరి దానికి ఎక్కడ బైబిల్లో ఆధారం ఉందో నాకు తెలియదు. కానీ ఏమంటే నిజంగా పుట్టుకే ప్రమాదకరమైనది అయితే దేవుడు గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అన్నాడు. అంటే నిజంగా మన గర్భాలు పండడం, దేవుడు తన కుమారులను వారసులుగా మన గర్భాలలో ఇవ్వటం కూడా మనం పుట్టుక ద్వారానే వాళ్ళని కంటున్నాం. అది ఆయన బహుమానం అన్నాడు. అంటే పుట్టుకను వీళ్ళు ఎలా తీసుకుంటున్నారు అంటే అదేదో పెద్ద నీచమైన కార్యక్రమంగా, ఏమండి, అదేదో ఒక పెద్ద పాపముగా పరిగణించబడి. కనుక యేసు ప్రభు పుట్టినవాడు కాడు అంటే పుట్టిన వాళ్ళందరూ దోషులా, పుట్టిన వాళ్ళందరూ నేరస్తులా, పుట్టిన వాళ్ళందరూ పాపులా అనే ఒక భయంకరమైన ఒక అబద్ధం ఏళ్ల తరబడి వాళ్ళ ఆలోచనలో సమాధి చేయబడిపోయి ఉందండి. కనుక దానిని పెకలించాలి అంటే దాన్ని ఇప్పటికే సమాజంలో చాలామందికి దాన్ని రుద్ది దాని తాలూకా మరి ఏమంటారు దాన్ని ప్రాపకం చేసి ఉన్నారు. కాబట్టి వాటన్నిటినీ ఈరోజు మనం కూకటి వేళ్లతో లాగేస్తున్నాం బయటికి. ఏమండి ఈరోజు మనం ఏంటంటే వేళ్ల తన్నిన దానిని మహావృక్షంగా మారిపోయిన అబద్ధాలను వేళ్లతో పెళ్ళగిస్తున్నాం మనం ఈరోజు. కనుక పెళ్ళగిస్తున్నాం కాబట్టి వాళ్ళందరిలో ఆ బాధ, వాళ్ళందరిలో ఆ వ్యతిరేకత, ఏమండి వాళ్ళందరిలోని దోషణ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఏది ఏమైనా మనం మాత్రం సత్యాన్ని ప్రకటించవలసిన వాళ్ళముగా ఉన్నాము. కనుక పుట్టుక అనేది యేసుక్రీస్తు వారికి ఉందా లేదా అన్న విషయాన్ని మొదటి ఎపిసోడ్లోనే నేను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏంటది? హెబ్రీలకు రాసిన పత్రికలో దేవుడు అన్నాడు అంటే అది హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో ఉన్న సారం కావచ్చు, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో ఉన్న సారం కావచ్చు, ఏమండి అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయంలో ఉన్న సారం కావచ్చు. ఎక్కడెక్కడైతే ఆయన పుట్టుకను గురించి వ్రాయబడిందో, నేను కన్నాను అని వ్రాయబడిందో, వీటన్నిటినీ కూడా నూతన నిబంధనలో ఉన్న ఈ సర్వసత్యంతో కూడిన ఈ మాటలను వాళ్ళు అంగీకరించలేక వాళ్ళ బోధలు అబద్ధాలుగా మారిపోతున్నాయన్న భయంతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వెంటనే వాటిని వక్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ భాషలోని తప్పు, ఆ భాషలోకి వెళ్ళాలి. ఈరోజు భావం తెలిసిన వాళ్ళు ఏ భాషలో ఉన్నా సరే భావం అర్థమైతే అది భాషలో ఉన్న నేరమా లేదంటే అర్థం చేసుకోవటంలో ఉన్న పొరపాటు అనేది మనం సులువుగా గ్రహించగలం. కనుక మొదటి ఎపిసోడ్లోనే యేసుక్రీస్తు వారు కనబడిన వారు, తండ్రి కనగా వచ్చిన వారిని క్రొత్త నిబంధనలో వ్రాయబడింది అంటే ఇది సర్వసత్యమైనది కాదా? పాత నిబంధనలో ఎక్కడా పుట్టుకను గురించి వ్రాయబడకపోయినా, ఎందుకంటే అది ఛాయ,
అందులో సంపూర్ణత లేదు. అందులో నూతన నిబంధనలో ఇచ్చినట్లుగా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఇంత చక్కటి సంపూర్ణ వివరణ పాత నిబంధనలో లేదు, ప్రవక్తల గ్రంథాలలోనూ లేదు. ఏమండి, వాళ్ళు పలికిన మాటలలోనూ రాసిన మాటలలో కూడా లేదు. కనుక నూతన నిబంధనను వీళ్ళు ఎందుకు తృణీకరిస్తున్నారు? ఏమండి, ఎందుకంటే వీళ్ళ యొక్క సిద్ధాంతాలకు భిన్నమైనవి నూతన నిబంధనలో ఉన్నాయి అని. ఏమండి, వాళ్ళ సిద్ధాంతాన్ని వ్యతిరేకించేవి, వాళ్ళు ఎప్పటి వరకు నమ్ముతున్న భావాలను ఏమండి కంప్లీట్గా కూకటి వేళతో పెళ్ళగించేటట్లుగా ఉన్నాయి. కనుక ప్రజలందరినీ కూడా వీళ్ళు గలిబిలి చేస్తూ కన్ఫ్యూజన్లోనికి తీసుకువెళ్ళిపోతున్నారు. ఎలాంటి కన్ఫ్యూజన్? ఏమండి, వాళ్ళని అడగండి, ఎవరు అడిగినా సరే వాళ్ళ భావాలు ఏం చెబుతారంటే, ముగ్గురు ఉన్నారని మేము ఒప్పుకుంటున్నాం కదండి అంటారు. అంటే అవును, ముగ్గురుగా ఉన్నారు అన్నప్పుడు మళ్ళా ముగ్గురు ఒక్క దేవుడేంటి? ముగ్గురు వ్యక్తులుగా వేరువేరుగా ఉన్నారన్నప్పుడు ముగ్గురు మూడు శక్తులు, ముగ్గురు మూడు వ్యక్తులు, ముగ్గురు విడివిడిగా ఉన్న వాళ్ళైతే మరలా ఒక్క దేవుడేంటి? అంటే వాళ్ళు చెప్పిన దానిలోని సారం అంటే ఈ ముగ్గురు విడిగా ఉన్న వాళ్ళు ఒక్కటిగా ఉన్నారు అన్న ఒక్క రెఫరెన్స్ వాళ్ళ దగ్గర ఉండదండి. అంటే ఒకవేళ ఏకమై ఉన్నారు అన్న దానికి చూపించిన దాని వివరణ ఇస్తాను ఈరోజు, మీరేం కన్ఫ్యూజన్ కాకండి. ఎందుకంటే బైబిల్లో ఏకము అన్న పదానికి కూడా అర్థం తెలియని వాళ్ళు ఏమండి ముగ్గురుగా ఉండి ఒక్క దేవుడై ఉన్నారు అంటే దేవుడు ఎప్పుడు కూడా ఒక్కడిగానే ఉంటాడు తప్ప దేవుళ్ళుగా ఉండకూడదు. ఒక్క దేవుడే మనకు ఉన్నాడు, ముగ్గురుగా ఉన్నా కూడా ముగ్గురు కూడా ఒక్క దేవుడే అనే పాత నిబంధనలోని దేవుడు రాయించిన మాటలు, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదన్న విషయాలను వీళ్ళు పరిగణలోనికి తీసుకుని వెళ్ళి క్రొత్త నిబంధనలో యేసుప్రభు వారు పలికిన మాటలు, యేసుప్రభు వారు చెప్పిన స్పష్టమైన సంగతులు, వీటన్నిటినీ కూడా వీళ్ళు ఎదిరించడం ప్రారంభించారు. అంటే మనుష్య కుమారుడి ద్వారా చెప్పబడుతున్న మాటలను కూడా వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అంటే వీళ్ళు సర్వసత్యాన్ని ఎదిరించేవాళ్ళు, వీళ్ళు సర్వసత్యాన్ని అంగీకరించని వాళ్ళు, వీళ్ళు తిరిగి మనల్ని మళ్ళీ క్రీస్తు విరోధులుగా వీళ్ళు చిత్రీకరిస్తున్నారు. ఏమండి, మనల్ని నేరస్తులుగా వీళ్ళు ప్రజలకు చూపిస్తున్నారు. అండ్ ప్రజలలో మనం నేరస్తులుగా కనబడినంత మాత్రాన మనకు తరిగిపోయేది ఏమీ లేదు. ఎందుకంటే పరలోకమందున్న తండ్రికి మనమంతా లెక్క అప్పచెప్పవలసిన వాళ్ళంగా ఉన్నాం. కనుక దేవుడు రాయించి ఇచ్చిన నూతన నిబంధనలోని ఈ విషయాలను గురించి మనం ఆలోచించాలి. కనుక ఆ వాక్య భావాలేంటో, అసలు యేసుప్రభు వారు పుట్టుకను గూర్చి ఏమండి ఏమని రాయబడిందో మనం ఒక్కసారి కొన్ని మాటల్లోనికి మనం వెళ్ళి చూద్దామండి. ఏమండి రైట్, ఇప్పుడు ఒక మాట మొదటగా మనం చదువుకొని ఆ తర్వాత మనం దేవుని యొక్క మాటల్లోనికి ఇంకా ముందుకు వివరణాత్మకంగా మనం తెలుసుకోవడానికి వెళదాం. ఇక్కడ సామెతల గ్రంథం, ఆ రోజు మనం మాట్లాడుకోవడం మానేసి, ఎందుకంటే పాత నిబంధనలో ఉన్న విషయాన్ని కూడా వీళ్ళు వక్రీకరిస్తారు. ఎందుకంటే అది వాళ్ళకి భిన్నంగా వ్యతిరేకంగా ఉంది కాబట్టి బైబిల్లో రాయబడిన పదజాలం, బైబిల్లో రాయబడిన అక్షరాలు ఇవన్నీ విరోధం, ఇవన్నీ వ్యతిరేకం, వీటి భావాలు తప్పు అన్నట్లుగా వీళ్ళు చిత్రీకరిస్తున్నారు. ఏమండి, కనుక ఇప్పుడు మనం సామెతల గ్రంథంలోని ఆ మాటలోనికి మనం వెళితే, సామెతల గ్రంథం 8వ అధ్యాయం చూడండి ఒక్కసారి. ఇదంతా కూడా జ్ఞానము 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 జ్ఞానం అని రాయబడింది. ఈ జ్ఞానం అన్నది యేసుప్రభు కాదు. ఎందుకంటే జ్ఞానము అన్నదానికి ఏమంటే వీళ్ళు చెప్పే నిర్వచనాలు చాలా రకాలుగా ఉంటాయి. కానీ ఒకటి మర్చిపోకండి, ఎప్పుడు మనం ప్రపంచానికి బైబిల్ ద్వారా నేర్పించిన ఒక సూత్రం, బైబిల్కు బైబిలే సమాధానం అనే విషయాన్ని మనం చెప్పాం. అంటే ఒక బైబిల్లో రాయబడిన మాటకు బైబిల్లోని విషయాలనే మనం కోట్ చేయగలగాలి. కనుక ఇక్కడ సామెతల గ్రంథం ఏమండి 8వ అధ్యాయం 22వ వచనమును మనం చూడగలిగితే, పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడి తిని. ఏమండి, అలాగే 24వ వచనం, ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టి తిని. ఈ మాట ఉంది కనుకనే యేసుప్రభువుకు చెందదు. ఎందుకంటే మరి వాళ్ళు పుట్టారు అనేది ఒప్పుకోరు కదా. ఎందుకంటే పుట్టడం అనేది బూతు వాళ్ళకి. ఏమండి, పుట్టడం అనేది పాపం వాళ్ళకి. పుట్టడం అనేది అది పెద్ద నేరం. మరి పుట్టుక పాపము. ఏమండి, పుట్టుక అనేది పాపముగా వాళ్ళ దృష్టిలో పరిగణించుకుంటున్నారు. కాబట్టి యేసు ప్రభు వారు పుట్టిన వాళ్ళు కాదు, ఎందుకంటే ఆయన చాలా పెద్ద నేరస్తుడు ఒకళ్ళు పుట్టినవాడైతే అనే ఒక దురాలోచన వాళ్ళలో ఉంది. కాబట్టి ఈ మాటను వాళ్ళు పుట్టి తిని అనే పదం ఇక్కడ రాయబడింది. కాబట్టి ఈ పుట్టాను అనే పదాన్ని వాళ్ళు అంగీకరించలేకపోతారు. అలాగే ఏమండి ఇంకేమంటున్నాడు చూడండి 25వ వచనం, పర్వతములు స్థాపింపబడక మునుపు కొండలు
పుట్టక మునుపు, భూమిని దాని మైదానంలో ఆయన చెయ్యక మునుపు, నేల మట్టిని రవంతి సృష్టింపక మునుపు నేను పుట్టి తిని. అంటే ఇన్నిసార్లు పుట్టి తిని అని అంటున్నాడంటే మొదటి నుంచి ఆలోచిస్తే జ్ఞానము ఘోషిస్తుంది అన్నాడు. అందుకే ఆ జ్ఞానం ఎవరని క్రొత్త నిబంధనలోనికి వచ్చి చెప్పాలి. క్రొత్త నిబంధన ఫుల్ఫిల్మెంట్. అందుకే మొదటి నుంచి చెబుతున్నాను, వీళ్ళు కేవలం పాత నిబంధనలో నిలబడి పాత నిబంధనలో అసంపూర్ణమైన విషయాలన్నిటినీ కూడా చూపించి ఇది నిజమైనది కాదు, ఏమండి దీని తాలూకు అర్థాలు వేరు అని చెబుతున్నారు. అలాంటప్పుడు బైబిల్లో ఆ పదజాలం అనేది వ్రాయడానికి వీలు లేదు, ఏమండి ఆ పదజాలం పుట్టాను అనే పదం ఎందుకు రాయాలి? ఇక తెలుగులో అక్షరాలు లేవా? ఏమండి వచ్చాను అని రాయొచ్చు, ఉన్నాను అని రాయొచ్చు. ఈ పుట్టుక అనే పదప్రయోగం జరిగిందంటే ఆదిమ హిబ్రూ భాషలోనైనా అది గ్రీకు భాషలోనైనా వ్రాయబడిన విషయాలు అలా ఉన్నాయి కనుక అందులో నుంచి ట్రూ ట్రాన్స్లేషన్ తెలుగు ఆదిమి హిబ్రూ గ్రీకు నుంచి డైరెక్ట్గా ట్రాన్స్లేట్ చేయబడింది కనుక మనము ఈ తెలుగు బైబిల్ను కూడా మనం ప్రాచీన ప్రతుల నుంచి తర్జుమా చేయబడింది కనుక భావం తప్పనంత వరకు దేనినైనా మనం అంగీకరించవచ్చు. కనుక ఇక్కడ పుట్టి తిని అని ఒక జ్ఞానం చెబుతుందంటే జ్ఞానం ఎవరని సంపూర్ణతలోనికి వెళ్ళేసరికి బైబిల్ చెప్పింది. ఈ జ్ఞానము ఎవరు అని చెప్పింది, ఏమండి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఏమండి ఆ జ్ఞానము ఎవరు అనేది చెప్పారో మనం కూడా ఒకసారి దాంట్లోకి వెళ్ళి ఆలోచించాలంటే పాత నిబంధనలో రాయబడిన విషయాలకి సంపూర్ణత, ఇది ఛాయ. జ్ఞానం అంటే అది వివరంగా లేదు. ఎవరా జ్ఞానం అనే ఒక సందేహం ఒకళ్ళు మనుషులు నెలకొంటే దానికి వివరణ ఛాయగా ఉన్నదాన్ని, అసంపూర్ణంగా కనబడుతున్న దాన్ని క్లారిటీగా కనిపించడానికి చూపించడానికి నూతన నిబంధన పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్నాడు. ఏమని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 24వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 24వ వచనం. క్రీస్తు దేవుని శక్తట. క్రీస్తు ఎవరట? దేవుని శక్తియు జ్ఞానమై ఉన్నాడు. జ్ఞానం అంటే యేసుక్రీస్తు వరకున్న మరో పేరేంటి? శక్తి, జ్ఞానం. ఆ శక్తి చేతే ఈ ప్రకృతిని చేశాడు, ఆ శక్తి చేతే ఏమండి సమస్తాన్ని నిర్మించాడు, ఆ జ్ఞానము చేతే వీటన్నిటినీ కూడా కలుగజేశాడు ఆయన. అంటే అక్కడ జ్ఞానమని వ్రాయబడిన దానికి క్రొత్త నిబంధనలో ఆ జ్ఞానం ఎవరో కాదు, క్రీస్తు దేవుని జ్ఞానము అని స్పష్టంగా దేవుడు మనకు రాయించాడు. అయినా ఉన్న మాటలను కూడా అంగీకరించుకున్నారంటే అసలు అలాంటి వాళ్ళని పట్టించుకోకండి. ఎందుకంటే వ్రాయబడిన మాటలనే వక్రీకరించి అక్కడ మాటలని వక్రీకరించేసి ఇక్కడ మాటలని వక్రీకరించేసి ఎంతసేపు వాళ్ళ సొంత సిద్ధాంతాలను స్థిరపరచుకోవడానికి మాత్రమే వాళ్ళు ప్రయాసపడుతున్నారేమో కానీ రాయబడిన బైబిలులోని భావాలను, రాయబడిన అక్షరాలలోని సారాన్ని, జ్ఞానాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. ఏమండి తెలుసుకోకపోతే వదిలేయండి, వాళ్ళ కర్మ అది. కానీ మీరు మాత్రం తెలుసుకోండి, బైబిలులో మనకి ఆధారపూర్వకమైనవి, వ్రాయబడినవి, సర్వసత్యముతో కూడినవి దేవుడు రాయించాడు కనుక ఇక్కడ ఏమంటున్నాడు? క్రీస్తు దేవుని జ్ఞానము, దేవుని శక్తియునై ఉన్నాడు. అంటే ఈ జ్ఞానము పుట్టింది అనడానికి ఆది సంభూతుడు. నేను నిన్ను కన్నాను అని దేవుడు అన్నాడు అంటే ఎలా కన్నాడు ఆయన్ని? ఇప్పుడు వీళ్ళు డౌట్ అంతా అదే, దేవుడు ఎలా కనేశాడు, దేవుడు ఎలా కనుంటాడు అంటే కనటం అనేసరికి మనుష్యుల ఊహలలో, మనుష్యుల భావనలతో వీళ్ళు ఆలోచిస్తున్నారు. ఎలా? ఇద్దరు సంభోగం పుట్టాలి అంటే ఒకడు అంటాడు తల్లి ఉండాలా, దేవుడికి భార్య ఉండాలా, అంటే దేవుడు కనాలి అంటే భార్య కావాలా? జ్ఞానం అర్థం లేని వాళ్ళు, జ్ఞానం అర్థం కాని వాళ్ళు ఆ విధంగానే మాట్లాడతారు. అంటే బైబిలులోని భావాలు అర్థం కాక వేసే వెకిలి ప్రశ్నలు అంటారు వాటిని. అంటే వెర్రి ప్రశ్నలు. ఎలాంటి వెర్రి ప్రశ్నలు? దేవుడికి భార్య లేకుండా ఎలా పుట్టేశాడు ఆయన? దేవుడు ఎలాంటి శక్తిమంతుడంటే ఇప్పుడు మీకు ఒక మాట చూపిస్తాను. ఏమండి లూకాసు వార్త 3వ అధ్యాయం 8వ వచనాన్ని చూడండి. లూకాసు వార్త 3వ అధ్యాయం 8వ వచనం ఏమన్నాడు? మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించండి, మార్పు చెందండరా. అబ్రహాము మాకు తండ్రి అని మీరు అనుకుని మొదలు పెట్టుకొనవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలడు. అంటే దేవునికి ఉన్న శక్తి చెబుతున్నాడు చూడండి. అంటే దేవుడు తలుచుకుంటే పిల్లలను ఎవరికి పుట్టించగలడట? ఏమండి రాళ్ల వలన ఎవరికి? అబ్రహాముకు పిల్లలకు పుట్టించగలడా? అంటే దేవుడు అంత శక్తిమంతుడా? అవును.
రాళ్లలో నుండి కూడా దేవునికి పిల్లలు చేయగలిగిన సమర్థుడు దేవుడు. మేం పిల్లలం వీళ్ళు గొప్పలు చెప్పుకున్నారు. ఎందుకంటే మాది అబ్రహాము వంశము, ఇశ్రాయేలీయుల గోత్రములు. ఇశ్రాయేలీయులు పొగరపడేది అదే కదండి. యూదులు ఆ రోజు వాళ్ళకున్న గర్వము, అహంకారం ఏంటంటే మేము అబ్రహాం పిల్లలం, మేం చాలా గొప్పవాళ్ళం, మిగతా ప్రజలందరూ కూడా అంటరాని వాళ్ళు, ఏమండి మేమేదో పెద్ద గొప్పవాళ్ళం అనుకునే ఒక దుర్మార్గపు ఆలోచన వాళ్ళలో ఉంది కనుక దాన్ని చెరిపేయడానికి యేసుప్రభు వారు ఏమంటారండి, దేవుడి రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడు. రాళ్ల వలన కూడా పుట్టిస్తాడా? అవును, పుట్టించగలడు ఆయన. కనుక దేవుడు అనుకుంటే కనగలడు, దేవుడు అనుకుంటే పుట్టించగలడు. ఏమండి మరి ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఆది సంభూతుడు, ప్రతిదానికి ఆరంభకుడు, ప్రారంభకుడు. అంటే ఆయనే మొదట, ఆయనే మూలం. తాను ఏది చేయాలో అనుకున్నా, ఏమండి మొట్టమొదటి దేవుడు ఎవరికి జన్మనిచ్చాడో తెలుసా? యేసుక్రీస్తు వారికి జన్మనిచ్చాడు అనడానికి ఏమండి మనకి భావాన్ని చెప్పింది యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో. ప్రారంభంలో మనం ఆలోచించగలిగితే ఆదియందు వాక్యముంది, ఆ వాక్యము ఎవరండి? ఆ వాక్యం ఎవరు? యేసు ప్రభు వారు. ఆ వాక్యము ఏమంటే ఒకే దేవుడుగా కాకుండా మరొక దేవుని దగ్గర ఉంది అంటే ఇద్దరిని చూపిస్తుంది. ఏమండి వీళ్ళందరూ ఇప్పుడు ఏమంటారంటే మేము ముగ్గురు దేవుళ్ళు లేరన్నామా, మేము ఒప్పుకుంటున్నాం కదా, కానీ ముగ్గురు దేవుళ్ళు మేము ఒప్పుకుంటున్నామని చెప్పుకొని చివరికి వచ్చి వీళ్ళు చెప్పే ఒక పనికిరాని మాట ఏంటంటే ఈ ముగ్గురు దేవుళ్ళు ఒక్క దేవుడుగా ఉన్నారు అనే అబద్ధాన్ని ప్రజల మధ్య చూపిస్తున్నారు. ఏమండి ముగ్గురు దేవుళ్ళుగా ఉన్నప్పుడు, ముగ్గురు వ్యక్తులుగా ఉన్నప్పుడు ముగ్గురుగా కనబడాలి, కానీ మళ్ళీ ముగ్గురు ఒకటవడం ఏంటి? ఎలా ముగ్గురు ఒకటిగా ఉన్నారనే దాని వివరణ ఎవరు వాళ్ళు? ఎలా ముగ్గురు ఒకటిగా ఉన్నారనేది మీరు సిద్ధాంతం, మీరు నమ్మి తీరాలి అంతే అంటారు. అంతే. బైబిల్ చూపించాలి. మనం ఏ మాట చెప్పినా దానికి ఆధారం, ప్రూఫ్ ఎక్కడ కనబడాలి? మనకి బైబిలులో కనబడాలి. అలాగే సంపూర్ణ సత్యంలోనికి వచ్చేసరికి ఇంకా స్పష్టంగా మనకు తెలియాలి. ఒకరా ముగ్గురా ఎలా ఉన్నారనే విషయాన్ని దేవుడు రాయించాడు మనకి. కనుక ఇక్కడ ఒక విషయాన్ని గురించి మనం ఆలోచించాలి. ఏంటది? యోహాను సువార్త 18వ అధ్యాయం యేసు ప్రభు వారు స్వయంగా చెబుతున్న మాట చూడండి. యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనం. యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వచనం. అక్కడ ఏమంటున్నాడు చూడండి. అందుకు పిలాతు నువ్వు రాజువా అని ఆయన అడుగుగా, అవును యేసు అంటున్నారు, నీవన్నట్టు నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని. సత్యమును గూర్చి అంటే సత్యాన్ని చెప్పడానికే నేను పుట్టి తిని. ఈ పుట్టి తిని అనే దాన్ని వీళ్ళు ఎలా వక్రీకరించేస్తాడు? భూమి మీద పుట్టాడంటారు. పుట్టాడు మేము ఒప్పుకుంటాం, మరి యమ గర్భం ద్వారా పుట్టాడు కనుక ఆ పుట్టుక అని వీళ్ళు అంటారు. ఏమంటే మరి ఈ పుట్టుకను గూర్చి మళ్ళీ దీన్ని ఏం వక్రీకరించకుండా ఈ పుట్టాడని చెప్తున్నప్పుడు మరి హెబ్రీ పత్రికలో రాయబడిన ఆ మాటను ఎందుకు వీళ్ళు పుట్టాడని దాన్ని అంగీకరించరు? అంటే ఇక్కడ ఒక వేరే పుట్టుక, అక్కడ ఒక పుట్టుక. ఈ పుట్టుక ఏంటి, ఆ పుట్టుక ఏంటి? అంటే వీళ్ళకి అనుకూలంగా ఉన్న దగ్గర మాత్రం ఒక పుట్టుక, వీళ్ళకి ప్రతికూలంగా ఉన్న దగ్గర మాత్రం ఆ పుట్టుక వేరట, అది పుట్టుక కాదట. అంటే చూసారా, వాక్యములో ఉన్న విషయాలను గురించి వీరు ఆలోచించకుండా ప్రజలను ఎలా తప్పుత్రోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు పుట్టి తిని అనే మాట ముందు చెప్పి ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. ముందు పుట్టాడా వచ్చాడా? ఇక్కడ ఏమని రాయబడింది చెప్పండి. ఏమండి ముందు ఈ సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు వచ్చి తిని, అందుకే భూమి మీద పుట్టి తిని అని స్పష్టంగా చెప్పొచ్చుగా. ఇక్కడ ఏమంటున్నాడు? సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని. ఇందాక మన సామెతల గ్రంథంలో చదువుకున్నట్లుగా జ్ఞానముగా నేను పుట్టాను. ఇవన్నీ కలుగజేయబడక మునుపు ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యముగా ఉన్న నేను కూడా దేవుడుగా ఉండెను. కలిగి ఉన్నది ఏదియో ఏమండి ఆ వాక్యము లేకుండా కలగలేదంటే నా ద్వారా, జ్ఞానము శక్తిగా ఉన్న నా ద్వారా దేవుడు వీటన్నిటినీ కలిగించాడు. ప్రారంభంలో తండ్రి ఒక్కడే, ఆయన ఉండేవాడు సుప్రీం. తర్వాత ఆయనలో నుంచి ఒక భాగాన్ని తీశాడు, ఆ భాగమే యేసుక్రీస్తు వారు. ఆ యేసు ద్వారా సర్వాన్ని సృష్టించాడు. కనుక దానికి బైబిల్లో ఏమని రాయించాడు అంటే పుట్టినవాడు అని. ఆ పుట్టినవాడు అనే పదంలో మనకి ఏమర్థం అవుతుంది? పుట్టాడు అంటే కన్నవాడు ఒకడు ఉండాలి. పుట్టినవాడు ఏమవుతాడు? పుట్టుక అనే పదం అనేసరికి కన్నవాడు ఒకడు ఉన్నాడు, కనబడినవాడు ఒకడు ఉండాలి. ఇప్పుడు కన్నవాడు ఎవరయ్యారు?
తండ్రి అయ్యాడు, కనబడిన వారెవరయ్యారు? యేసుప్రభు వారు అయ్యారు. అంటే తండ్రి కుమారుడు. అదే కదా నూతన నిబంధనలో రాయబడిన ఎన్నిసార్లు యేసుక్రీస్తు వారు చెప్పిన మాటల్లో, సువార్తల్లో కావచ్చు, పత్రికల్లో రాయబడిన మాటలు కావచ్చు, తండ్రిని తండ్రిగా, కుమారుని కుమారునిగా ఎందుకు వీళ్ళు చెబుతున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు రాయిస్తున్నాడు? ఇంత వివరణాత్మకంగా పాత నిబంధనలో రాయబడకపోయినా, ఎందుకంటే ఛాయ్ కదా, అక్కడ ఫుల్ క్లారిటీ ఇవ్వలేదు. కానీ సర్వసత్యం వచ్చేసరికి పుట్టాడు, ఆ పుట్టుక తండ్రి వలన పుట్టినవాడు. అదే అంటున్నాడండి ఇక్కడ. ఏమంటున్నాడు? సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టాను అంటున్నాడు. ఏమండి? అంటే భూమి మీదకు పుట్టాడా, ఈయన వచ్చాడా? భూమి మీద యేసుప్రభువుకు జరిగింది పుట్టుక రాక? మీరు చెప్పండి. రాక అని మనం ఎలా చెప్పగలం? అసలు నేను అబ్రహాము పుట్టక మునిపే ఉన్నాను అన్నాడు. కనుక భూమి మీద యేసుప్రభు పుట్టలేదు. క్రీస్తు నేడు మన కొరకు పుట్టెను ఏమండి అనేది వీళ్ళు అనుకున్నా, నిజానికి ఆయన ఏం చెప్పాడంటే, నేను ఈ లోకములోనికి వచ్చి తిని, ఎందుకంటే నేను లోకము పుట్టక మునిపే ఉన్నాను, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను. మొదటి నుంచి ఏమండి ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేశాను, నన్ను చేశాడు ఆయన, నన్ను పుట్టించాడు ఆయన అనే వివరణ ఆయన ఇస్తూ ఈయన ఏమంటున్నాడు ఇక్కడ? సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను వచ్చి తిని అనలేదు, పుట్టి తిని. అంటే యేసుప్రభు వారు స్వయంగా నేను పుట్టాను అన్న విషయాన్ని చెప్పినా వీళ్ళు అంగీకరించరు, సత్యమును సత్యముగా గ్రహించరు. ఇందు నిమిత్తమే కదా ఈ లోకమునకు వచ్చి తిని. ఒకవేళ వీరు అనుకుంటున్నట్లుగా యేసుప్రభు భూమి మీద పుట్టాడు అనుకోండి, అంటే ముందు లేడా? పుట్టుక అంటే ప్రారంభం. ఈ ప్రారంభం ఆయన ఆది సంభూతుడు. ఆది సంభూతుడు అంటే ఎప్పటి నుంచి ఉన్నవాడు ఆయన? లోకాలు కలుగజేయక మునుపు నుంచి ఆయన ఏమై ఉన్నాడండి? ఆయన ఉన్నవాడు, ఆయన పుట్టినవాడు ఆయన. ఏమండి? కనుక ఇప్పుడు చదవండి ఏమంటున్నారు అక్కడ? సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు నేను వచ్చి తిని. సత్య సంబంధి అయిన ప్రతివాడు ఈ నా మాట వినునను. నిజంగా మీరు సత్య సంబంధులైతే నేను పుట్టానని అంగీకరించాలి, ఈ లోకానికి వచ్చానని అంగీకరించాలి. యేసుప్రభు వారు ఈ లోకంలో పుట్టారా, ప్రవేశించారా? హెబ్రీ పత్రికలో ఏమని రాయబడింది? ఏమండి? హెబ్రీ పత్రికలో ఏమి రాయబడిందండి? చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక, ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు 10వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం ఏమన్నారు చూడండి. కాబట్టి ఆయన లోకమందు ప్రవేశించినప్పుడు, ఈ లోకంలో ఆయన పుట్టాడా, ప్రవేశించాడా? ప్రవేశించాడు. ఎక్కడి నుంచి ప్రవేశించాడు? ప్రవేశం అంటే ఎక్కడో ఉన్న వ్యక్తి ఈ లోకంలోనికి ప్రవేశం జరిగింది. ఇది ఎంట్రీ, రావటం. మరి ఎప్పుడు పుట్టాడు? భూమి పునాది వేయబడక మునుపు, మట్టిలోని రవంతియు సృష్టింపక మునుపు, యెహోవా చేసిన కార్యములన్నిటిలో ప్రథమమైనదిగా జ్ఞానము అని అక్కడ చెప్పాడే, ఆ జ్ఞానం ఎవరో కాదు, నేనే. నేను పుట్టాను గనుకనే ఆయన నాకు తండ్రి అని పిలుస్తున్నాను. ఆయన నాకు తండ్రి అయితే నేను ఆయనకు కుమారుడుగా పిలువబడుతున్నాను. ఆయన నా తండ్రి అని యేసుప్రభు వారు పలుసార్లు భూమి మీద చెప్పటంలో ఉద్దేశం, పరలోకమందున్న దేవుడు తనకు జన్మనిచ్చినవాడు అనే విషయాన్ని ఈ మానవ సమాజానికి నేర్పించడానికేనండి, ఈ మానవ సమాజానికి స్పష్టంగా చెప్పడానికేనండి ఈ విషయాలన్నింటినీ కూడా దేవుడు ఏం చేశాడు? ఆయన ద్వారానే, స్వయంగా ఆయన నోటి ద్వారా చెప్పించండి. నోటి ద్వారా. అందుకే నేను పుట్టాను అంటున్నాడు. సామెతల గ్రంథంలో 8:22లో పుట్టితనని అదే పదప్రయోగం యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనం ఇప్పుడు మనం చదివిన మాటలో కూడా ఆయన పుట్టించాడు అన్న విషయాన్ని గురించి ఇక్కడ మనకు స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం ఆలోచించాలి అంటే, పుట్టుక అంటే ఏమనుకుంటున్నారు అసలు యాక్చువల్గా వీళ్ళు? ఏమండి? పుట్టుక ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం చూసి ఒకసారి దీన్ని చదువుకున్నాం, కానీ ఒకసారి దీని గురించి మాట్లాడి మనం ముందుకు వెళదాం. మనం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం, లవదోకియలోని సంఘపు దూతకు ఎలాగో రాయమో, ఆమేనన్నవాడు నమ్మకమైన సాక్షి, దేవుని సృష్టికి ఆది అయిన వాడు చెప్పు సంగతులు ఏమనగా. దేవుని సృష్టికే ప్రారంభం ఎవరు? యేసు ప్రభువు వారు చెబుతున్న సంగతులు ఇవి అనే విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అంటే బైబిలులో
ఏమండి, సర్వసత్యము వచ్చేసరికి అప్పటి వరకు యెహోవాగా పరిచయం చేసి ఉన్నవాడుగా పరిచయం చేసుకున్న దేవుడు క్రొత్త నిబంధనలో తను తండ్రిగా తన కుమారుని ద్వారా పరిచయం చేసుకున్నాడు. నాయనా, నేను మీకు తండ్రిని, మీరందరూ నాకు పిల్లలు. కనుక ఈ తండ్రి కుమారుల బంధాన్ని ఎందుకు చెప్పాలి? ఈ రిలేషన్స్ గురించి ఆలోచిద్దామండి. రిలేషన్స్ గురించి, ఎందుకంటే తండ్రి అనగా కుమారుడు అనగా ఏంటి? రెండు ఒక ఫ్యామిలీ, కుటుంబం అనే పదం కూడా గతంలో నేను మీకు చెప్పాను. పరలోకమందున్న కుటుంబం, ఆ కుటుంబానికి కూడా తండ్రి ఎవరు అన్నది కూడా మీకు చెప్పాను. బైబిల్ ఎఫ్సి పత్రిక 3:14 మనం చదువుకున్నాం. పరలోకమందున్న ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో ఏమండి, 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారులు, ఒక కుమారుడేమో జ్యేష్ఠ కుమారుడు యేసుప్రభు వారు, మరొక సమానమైన కుమారుడు ఏమండి, రెండో కుమారుడు జ్యేష్ఠపుత్రుడు తర్వాత పుట్టిన కుమారుడు పరిశుద్ధాత్మదేవుడు. ఏమండి, కనుక వీళ్ళిద్దరూ ఒక కుటుంబం అయితే తండ్రికి, వీళ్ళకు కూడా తండ్రి ఎవరు? పరలోకమందున్న దేవుడు ఎవరవుతాడు? ఏమండి, తండ్రి. ఆ కుటుంబానికి తండ్రి, మనకు కూడా తండ్రి అనే వివరణ మీకు గతంలో నేను ఇవ్వడం జరిగింది. అంటే అసలు ఈ ఫ్యామిలీ రిలేషన్ మనకి ఎందుకు చెప్పాలి? ఏమండి, నిజంగా దేవుడికి మనకి ఉన్న సంబంధం వేరే ఏ ఇతర సంబంధం అయితే దాన్నే స్పష్టంగా చెప్పొచ్చు కదా. మనం ఒకవేళ బానిసలేం అనుకోండి, లేదంటే కేవలం మనం కలుగు చేయబడిన సృష్టి అనుకోండి. ఏమండి, వీళ్ళు చాలామంది ఏమన్నారంటే ఈ మధ్యన కొత్త రకమైన ఒక భయంకరమైన ఒక అబద్ధాన్ని, బైబిల్గా భిన్నమైన బోధన ఏమని నేర్పిస్తున్నారంటే, మనం చివరకు పిల్లలు కూడా కాము, కేవలం మనం సృష్టి చేయబడిన వాళ్ళం మాత్రమే. అంటే ఏదో జంతువుల కంటే కాస్త మనం జ్ఞానం కలిగిన వారమే తప్ప మనం మాత్రం దేవునికి పుట్టిన వాళ్ళము కాదు అన్న విషయాన్ని వీళ్ళు మాట్లాడుతున్నారు. ఏమండి, మరి దానికి సంబంధించి ఒక విషయాన్ని కూడా మనం ఆలోచించాలి. యోహాను సువార్త 1:12 చూడండి. యోహాను సువార్త 1 అంటే పుట్టుకంటే వీళ్ళు ఏదో పాపం అనుకుంటున్నారు. ఏమండి, కనటం అంటే ఏదో పెద్ద నేరం అనుకుంటున్నారు. కాబట్టి అసలు మనం ఎవరు పుట్టలేదు అంటే, పుట్టలేదంటే మనం ఎవరో పిల్లలం కాదా? మరి ఇప్పుడు దేవుడికి మనకున్న రిలేషన్ ఏంటి? మరి బైబిల్ ఏం చెప్తుందో ఒకసారి చూసి ముందుకు వెళ్దాం. యోహాను సువార్త 1:12 బైబిల్లో చాలా మాటలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. తన్ను ఎందరు అంగీకరించిదిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచే వారికి దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహించను. మనమట ఎవరం అవుతున్నామట? దేవునికి పిల్లలు. పిల్లలు అనగా కన్నవారు ఉంటేనే కదా పిల్లలు అనే పదప్రయోగం జరుగుతుంది. పిల్లలను ఎవరంటారు చెప్పండి? కన్నవాళ్లే తాము కనిన వారిని చూసి పిల్లలు అంటారు. రోడ్డు పోయే వాళ్ళందరినీ పిల్లలు అంటారా మీరు? అనరు. కనుక ఇక్కడ మనల్ని గురించి దేవుని పిల్లలగుటకైనా అధికారికం అనుగ్రహించిన 13 వారు దేవుని వలన పుట్టిన వారే. చివరికి మన దగ్గరకు వచ్చేసరికి యేసు ప్రభు కోసం ఎలాగైతే పుట్టుక చెబుతున్నాడో, మన దగ్గరకు వచ్చేసరికి నాయన మీరు కూడా దేవుని వలన పుట్టిన వారే అంటున్నాడు చూడండి. అంటే దేవుని వలన పుట్టిన వాళ్ళం మనం. దేవుడు మనల్ని కన్నాడు. యేసు ప్రభువుని ఎలాగైతే కన్నాడో మనల్ని కూడా ఏం చేశాడంటే ఆయన కన్నాడు. మనల్ని కూడా పిల్లలుగా చేసుకున్నాడు. అందుకే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, అందరికీ తండ్రి. ఈ మాట యేసు ప్రభు వారు కూడా ఒప్పుకున్న సంగతి మీకు తెలుసు. యేసు ప్రభు వారు ఏమన్నారు? భూమి మీద ఎవరికి తండ్రి అని పేరు పెట్టద్దు, అందరికీ ఒక్కడే తండ్రి, నేను మాత్రం కాదు. ఎందుకంటే అప్పటికి ఈయన భూమి మీద ఉన్నాడు కదండి. ఒకళ్ళు నన్ను తండ్రి అనుకుంటారేమో. ఏమండి, ఆయన పరలోకమందున్నాడు అని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ మాట కూడా నేను గత ఎపిసోడ్లో మాట్లాడడం జరిగింది. కనుక ఒక తండ్రి అనే వ్యక్తి ఒక మూలం. తండ్రి అనగానే ఆ తండ్రి అనే పదానికి ఏంటో తెలుసా అండి? కన్నవాడే తండ్రి అవుతాడు. ఏమండి, కన్నవాడే తండ్రి అవుతాడు. మరి కన్న ఆయన నుంచి వచ్చిన వాళ్ళు ఏమవుతారు? పిల్లలే అవుతారు కదా. తండ్రి నుంచి రావటం, తండ్రిలో నుంచి బయటికి రావటం, వాళ్ళు ఏమవుతారు చెప్పండి? పిల్లలు ఎవరా? ఏమండి, ఈరోజు భూమి మీద అంటే బైబిల్ మనకు అర్థమయ్యే భాషలో రాయబడింది కాబట్టి మనం ఏదైతే ఈ సమాజంలో మనం అనుబంధాలు బంధాలు కలిగి ఉన్నామో, నిజానికి రిలేషన్స్, ఈ బంధాలు కూడా బైబిలే నేర్పించింది మనకి. ఒకరు తండ్రిగా, ఒకరు కుమారులుగా, ఏమండి, కుటుంబం అనగానే భార్యగా, భర్తగా, ఈ రిలేషన్స్ అన్నీ కూడా బైబిల్ని మనకు చెప్పింది, నేర్పించింది. దేవుడే మనకు చెప్పించాడు. నాయన ఇటువంటి బంధాలు కలిగి ఉండండి. ఇగో తండ్రి కొడుకు అయితే ఈ రిలేషన్లో ఉండాలి, భార్య భర్తలు అయితే ఈ రిలేషన్లో ఉండాలి, అన్నా చెల్లెళ్ళు అయితే ఈ రిలేషన్లో ఉండాలి. ఈ విషయాలన్నీ కూడా మనకు బైబిల్లో చెప్పడం జరిగింది అనేక సందర్భాల్లో. కనుక ఇక్కడ యేసుక్రీస్తు వారు ఎలాగైతే పుట్టారో మనల్ని కూడా ఆయన కన్నాడు. మనం కూడా పుట్టిన వాళ్ళమే, దేవుని వలన పుట్టిన వాళ్ళమే అనే విషయాన్ని దేవుడు మనకు చెబుతున్నాడు. అంటే అక్కడ తండ్రి అంటున్నాడు, ఇక్కడ కుమారుడు అంటున్నాడు. అంటే ఈ తండ్రి కుమారుల బంధాన్ని గురించి ఎందుకు దేవునికి మనుషులకి మధ్య రిలేషన్ పెట్టాడు?
యేసుప్రభు కూడా అదే రిలేషన్ అప్లై చేశాడు. బాగా వినండి, యేసుప్రభు కూడా అదే రిలేషన్ అప్లై చేశాడు, మనకు కూడా అదే రిలేషన్ అప్లై చేశాడు. ఏమండి, ఇంతకీ ఇప్పుడు యేసుప్రభు ఎలాగూ తండ్రికి కుమారుడుగా ఉన్నారో మనం కూడా తండ్రికి కుమారులుగా ఉన్నాము. కుమారులుగా మనకు అధికారం ఇచ్చాడు ఉండడానికి. నాయన మీరు నా పిల్లలు. అయితే ఇక్కడ దేవుడు మనల్ని ఏం చేశాడు? మనల్ని స్వీకరించాడు. దేవుడు మనల్ని ఏం చేశాడు? కుమారులుగా మనల్ని స్వీకరించాడు. అది యేసు ద్వారా స్వీకరించటం అనేది సంకల్పం. ఎఫ్సీ పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాలు మీ అందరికీ తెలుసు. ఆయన సంకల్పము ద్వారా మనల్ని కన్నాడు. ఆయన సంకల్పం ద్వారా యేసు ప్రభు ద్వారా మధ్యవర్తిగా ఆయన పెట్టాడు. యేసు ప్రభు ద్వారానే తనకు కుమారులుగా స్వీకరించాడన్న విషయం బైబిల్ చాలా స్పష్టంగా చెబుతుంది. అంటే తన కుమారునితో మనం సారూప్యము గలవారమై ఉండాలని. ఏమండి, ఆయన పరలోకమందున్న వ్యక్తి తండ్రిని, ఆయన పంపితే వచ్చిన కుమారుడు యేసుక్రీస్తు వారని, ఆ యేసుక్రీస్తు వారి ద్వారా మనం కూడా తండ్రికి కుమారులుగా చేయబడుతున్నామని, ఆయన కూడా మనల్ని కన్నాడు అని ఈ సర్వసత్యాన్ని కూడా నూతన నిబంధనలో మనకి చెప్పడం జరుగుతుంది. అంటే ఈ తండ్రి కొడుకులనే రిలేషన్ గురించి ఆలోచిద్దాం. ఈ తండ్రి అనగానే మనకి ఏమవుతుంది? మూలం, ప్రారంభం, మొదటివాడు. ఏమండి, ఒకళ్ళ పరలోకంలో యేసు ప్రభు తండ్రి కాకుండా సమానుడుగా ఉన్నాడే అనుకుందాం. ఏమండి, మరి వాళ్ళిద్దరి మధ్యన ఉన్న బంధం ఏంటి? సమానమైన దేవుళ్ళు కదా వీళ్ళ ఉద్దేశం. ముగ్గురుగా ఉన్న తండ్రి కుమారుడు సమానమైన దేవుళ్ళు, అంతే కదండి. సమానమైన దేవుళ్ళుగా ఉన్నప్పుడు భూమి మీదకి వచ్చినప్పుడు యేసు ప్రభును కుమారునిగా ఎందుకు మార్చాడు? ఇదిగో నేను ఒక దైవాన్ని పంపుతున్నాను మీ దగ్గరికి, ఆయనను మీరు నమ్మాలి. ఆయన నేను ఎలాగూ దైవంగా ఉన్నాను, ఆయన కూడా దైవంగా ఉన్నాడన్న విషయాన్ని ఒప్పుకున్నాడు. అయితే ఆ దైవం కుమారుడు నాకు అన్న విషయాన్ని చాలా స్పష్టంగా మనకు తెలియజేశారు. అంటే పంపబడిన వ్యక్తికి, భూమి మీదికి వచ్చిన క్రీస్తు అనే ఆయన ఒక కుమారుడు అన్న రిలేషన్ని దేవుడు మనకి ఇక్కడ చెప్పాడు. అంటే ఈ రిలేషన్లో రావడం ఏంటి? తండ్రిలో నుంచి రావటం ఏంటి? తండ్రిలో నుంచి వస్తేనే కదా మనం ఎవరవుతాం? ఆయనకు పిల్లలం అవుతాం. అంటే దేవుడు ఉన్నవాడు, ఆయన గూర్చి ఉన్నమాట, ఉన్నవాడు, ప్రారంభంలో ఉన్నవాడు. ఇప్పుడు ఆయనలో నుంచి ఎవరు రావాలి? యేసుక్రీస్తు వారు. నేను కంటిని, ఈ పదప్రయోగం అనేది హెబ్రీ పత్రికలో మనకు జరిగింది. బైబిల్లో చాలా సందర్భాల్లో యేసుప్రభు వారు ఒప్పుకున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ధృవీకరించాడు. తండ్రి ఇదిగో నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కన్నాను అని ఈ వివరణ అంతా కూడా మీకు మొదటి ఎపిసోడ్లోనే నేను ఇవ్వడం జరిగింది. కనుక కన్నాను అని దేవుడు ఈ పదప్రయోగం చేసి ఆయన భూమి మీదుగా పంపటంలో ఉద్దేశం, ఈయన నా కుమారుడు. చివరికి బాప్తిసం ఇచ్చేటప్పుడు కూడా ఈయన నా ప్రియ కుమారుడు. అంటే పరలోకం నుంచి ఒక స్వరం భూమి మీద ఉన్న యేసుప్రభు వారిని ఏమని చెబుతుంది? హీఈస్ మై సన్, నా కొడుకు. ఏమండి, రైట్. ఇప్పుడు తండ్రి కొడుకుని కంటాడా, కొడుకు తండ్రిని కంటాడా? అంటే తండ్రి కొడుకుల రిలేషన్ గురించి ఆలోచిస్తే ఒక తండ్రి కొడుకుని కనగలడా, ఒక కొడుకు తండ్రిని కనగలడా? భూమి మీద ఉన్న ఈరోజు మనకున్న విధానాలను బట్టి, ఈరోజు మన కళ్ళ ముందు జరుగుతున్న పరిస్థితులను బట్టి, ఏమండి, ఒక లైన్, సీరియల్ లైన్, ఒక సీరియల్ లైన్ చెప్తాను. తండ్రి, ఆయన గర్భాన్ని పుట్టిన కుమారుడు. ఏమండి, ఆయన గర్భాన్ని పుడితే మరొక వ్యక్తి ఏమవుతారండి? మనమడు, అంతే కదా, 3వ తరం. ఆ తర్వాత 4వ వ్యక్తి ఏమవుతాడు? మునిమనవడు. తండ్రి, ఆయనలో నుంచి వచ్చినవాడు కుమారుడు, ఆ కుమారుడిలో నుంచి బయటకు వచ్చినవాడు మనుమడు, ఆ మనుమడిలో నుంచి బయటకు వచ్చినవాడు ముని మనమడు, అంతే కదండి. అంటే 1 2 3 4. ఇప్పుడు లైన్లో పెట్టాలంటే 1 దేనికి ఇవ్వాలి చెప్పండి? 1 అనేది తండ్రి ఏమండి, తండ్రి కొడుకు మనవడు మునిమనవడు అని రాశానండి. ఇందులో ఒకటి అక్షరం వెయ్యాలంటే ఎవరి దగ్గర వేయాలి మీరు అక్షరం? తండ్రి అనే దగ్గరే మీరు 1 అనే సంఖ్య వేయాలి తప్ప మునిమనుడి దగ్గర వేసినా తప్పే, మనుమడి దగ్గర వేసినా తప్పే, ఏమండి, కుమారుడి దగ్గర వేసినా తప్పే అది. ఎందుకంటే తండ్రి అనే ఈ పదానికి అర్థం ఈయన నంబర్ 1, ప్రారంభకుడు. మరి ఎందుకు ఇప్పుడు యేసు ప్రభు వారికి పరిశుద్ధాత్మ దేవుడు కొడుకా? నో, అలాగని చెప్పలేదు. నేను మాత్రమే తండ్రిని. మిగిలిన వాళ్ళందరూ ఏమని చెప్పాడు? మిగిలిన వాళ్ళందరూ ఏం చెప్పాడు? కుమారులు, అంతే కదా. యేసు ప్రభు కుమారుడే, పరిశుద్ధాత్మ దేవుడు కుమారుడే. ఆయన తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా ఏమని బంధాన్ని చెప్పాడు అక్కడ? కుమారులు 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 అని చెప్పాడు. ఓకే, ఇప్పుడు మీరు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ మీరు ఆలోచించాలి. వీళ్ళు ఎంతసేపు యేసు ప్రభు వారు తండ్రితో సమానుడు, సమానమైన దైవంగా ఉన్నాడని యేసు ప్రభువుకు సంబంధించిన మాటలు చూపిస్తారు. ఏమని చూపిస్తారు?
సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు కాబట్టి యేసు ప్రభు దేవునితో సమానంగా ఉన్నాడు. అవును, సమానంగా దేవుడు తన కుమారుని తనతో పాటు కూర్చోబెట్టుకున్నాడు, సమానంగా ఉండడానికి అధికారం ఇచ్చాడు అన్నది నిజం. ఏమండి? కానీ ఆయన తండ్రే. ఏమండి? ఆయన తండ్రే. ఆయన నుంచి వచ్చిన వారు యేసు ప్రభు వారు. ఏమండి? ఒక మాట చదివి మీకు ఒక చక్కని వివరణ ఇస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం, జాగ్రత్తగా చదవండి ఈ మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, పౌలు గారు రాస్తున్నారు, నూతన నిబంధనలో సర్వసత్యంలో ఈ మాట మీరు వినాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం, ఆకాశమందైనను భూమి మీదైనను దేవతలను బడిన వారు ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు. మరలా చెప్తున్నాను చూడండి, పాత నిబంధనలో ఏదైతే దైవత్వం గురించి చెబుతున్నాడో క్రొత్త నిబంధన కూడా దాన్ని అంగీకరించింది. దేవుని ఒక్క దేవుడే, ఒక్కడే మనకి దేవుడున్నాడు. ఈ మాట కదా పాత నిబంధనలో కూడా ఉంది. దేవుడు ఒక్కడేనా? అవును. నేను తప్ప వేరొక దేవుడు మీకు లేడు. కనుక ఇక్కడ కూడా ఏమన్నాడు? ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి అంటున్నాడు. చూడండి ఎంత క్లారిటీ అంటే, పరిశుద్ధాత్మ దేవుడు నూతన నిబంధనలో సర్వసత్యములో దేవుడు అనగానే ఆయనకున్న మరొక అర్థం ఏంటంటే తండ్రి అంటున్నాడు. చూడండి, లేదా ఈ పదప్రయోగం ఎందుకు, దీని వివరణ ఎందుకు ఇవ్వాలి? అందరికీ ఒక్క దేవుడే అన్నప్పుడు, దేవుడు ఒక్కటిగా యూనిటీగా ఉన్నప్పుడు, ఒక్కడే ఉన్నప్పుడు, ఎందుకంటే వీళ్ళు చేసే మాయ ఏంటంటే ముగ్గురుగా ఉన్నారు, ముగ్గురు ఒక్క దేవుడే ఉన్నారంటాడు. ఏమండి? కనుక ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఆయన మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి, ఆయన నుండి అన్నాడు. చూడండి, ఆయన నుండి, దేవుని నుండే, తండ్రి నుండే. దేవుడు అంటే మళ్ళీ చాలామంది దేవుళ్ళు ఉన్నారు కాబట్టి మళ్ళీ కన్ఫ్యూజన్ కాబట్టి ఎవరు? తండ్రి అయిన దేవుడు, ఆయన తండ్రి అని వెంటనే చెప్తున్నాడు. చూడండి, ఆయన నుండి సమస్తమును కలిగను, ఆయన నిమిత్తము మనమున్నాము. సమస్తము ఏది కలిగినా దేనివల్ల కలిగిందండి? ఆ తండ్రే మూలం. అంటే యేసుప్రభు వారు చేసిన సమస్తం, యేసుప్రభు వారు నిర్మించిన, యేసుప్రభు వారి ద్వారా సమస్తం నిర్మించడానికి శక్తి, అధికారం ఎవరివ్వగా వచ్చింది ఆయనకి? నా అధికారం కాదు, తండ్రి నా ద్వారా చేశాడు ఇవన్నీ అని యేసుప్రభు వారు ఒప్పుకున్నారు ఆయన. కనుక ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఆయన నిమిత్తం మనమున్నాము, మరియు మనకు ప్రభు ఒకడున్నాడు. ప్రభు అంటే రాజు, ప్రభు అంటే రాజే కదండి, లార్డ్. ఏమండి? మనకి ప్రభు ఒకడున్నాడు, ఆయన యేసుక్రీస్తు. ఏమండి? ఒక దేవుని గురించి చెప్పాడు. ఆ దేవుడు ఎవరనుకోవాలి మీరు? తండ్రి అని అనుకోవాలి. మరియు మనకు ప్రభు ఉన్నాడు, ఆ ప్రభు ఆయన యేసుక్రీస్తు, ఆయన ద్వారా సమస్తము కలిగింది. ఇది కూడా క్లారిటీ ఇచ్చాడు. అంటే యేసు ప్రభు వారు సమస్తమును చేయగలిగారంటే యేసు ప్రభు వారిని అధికారం ఇచ్చి చేయించింది ఎవరు? తండ్రి, మూలకర్త. అందుకే తండ్రి అనే పదప్రయోగం చేస్తాను చూడండి. తండ్రి అనగానే ఏ స్థానంలో పెట్టాలి ఆయన్ని? చెప్పండి, తండ్రి అనగానే ఏ స్థానంలో పెట్టాలి? నెంబర్ 1. కొడుకు అనగానే సెకండ్లోనే ఉంటాడు ఎప్పుడు కొడుకు. ఏమండి? తండ్రి అనగానే మొదటి స్థానం, కొడుకు అనగానే రెండవ స్థానం. ప్రపంచంలో ఎవడైనా కొడుకు నెంబర్ 1 అని తండ్రి అని 2 వేసాడు అనుకోండి, వాడిని ఏమనాలి? ఏమండి? పిచ్చోడాడు. అంటే కనీస జ్ఞానం లేనివాడు కూడా, ఏమండి, సంబంధాలు తెలియని వాడు కూడా. ఈరోజు రిలేషన్స్ ఎందుకు పెట్టాడు దేవుడు? తండ్రి కుమారుడు అని ఎందుకు చెబుతున్నాడు? ఈ రిలేషన్స్ మనుష్యుల మధ్య ఉన్నాయి, జంతువుల మధ్య లేవండి. జంతువుల్లో భార్య భర్తలు, తండ్రి కుమారుడు, మనవడు మనవరాలు, వీళ్ళు ఉండవు. అవి జంతువులు, పశువులవి. ఏమండి? వాటిలో బంధాలు లేవు. కానీ ఎవరిలో బంధాలు పెట్టాడు దేవుడు? తన స్వరూపమందు చేశాడే. అప్పటికి లోకంలో ప్రారంభానికి వెళితే అండి ఆయన చాలా చేసేసాడు. ఏం చేసేసాడు? ప్రకృతి అంతా చేసేసాడు, జంతువులు చేసేసాడు, చతుష్పాద జంతువులు చేసేసాడు, పక్షులు చేశాడు, ఏమంటే చేపలు చేశాడు. వీటన్నిటినీ కలుగ చేసినా వాటిలో దేనికి దైవత్వాన్ని ఆపాదించలేదు. వాటి దగ్గర మన పోలిక చేద్దామన్నాడా? చెప్పండి. ఆయన పోలిక ఇచ్చింది జంతువులకా? ఏమండి? మనుష్యులకా? మనుష్యులకు మాత్రమే ఆయన పోలిక ఇచ్చాడు. అంటే సర్వానికి మూలం తండ్రిగా ఆయన ఉండి, ఇక్కడ ఈ వివరణ చూడండి ఎంత చక్కగా వివరణగా అరటిపండు ఒలిచినట్లుగా చెబుతున్నాడు. మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆ ఒక్క దేవుడిని తండ్రి. అంటే నేను తప్ప వేరొక దేవుడు లేడని పాత నిబంధనలు అన్న మాటకు అర్థమేంటో తెలుసా? నేను తప్ప వేరొక తండ్రి లేడు. అది పాత నిబంధనలు అన్నమాట. నాయన తండ్రి అని ఎవరిని పిలవకండి, తండ్రిని అని ఎవరిని అనకండి. ఏమండి? ఒకవేళ పాత నిబంధనలో ఒకవేళ మీరెవరు దేవుడు ఒక్కడే అనుకుంటే 82 కీర్తనలో మొదటి వచనంలోని 6వ వచనంలో దైవాల గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు?
ఏమండి? ఒక్కడే దేవుడు అయి ఉంటే, బాగా వినండి, ఒక్కడే దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అని అంటే అదే దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? 82 కీర్తన మొదటి వచనం చూడండి. ఇప్పుడు 82 కీర్తన మొదటి వచనం ఏమని రాయబడుతుంది అక్కడ? ఎవరు మాట్లాడుతున్నట్లుగా ఉంటుంది చూడండి అక్కడ. త్వరగా ఎవరు మాట్లాడుతున్నట్లుగా ఉంది అక్కడ? 82వ కీర్తన మొదటి వచనం. దేవుని సమాజములో, ఈ సమాజం ఎవరిది? దేవునిదది. దేవుని సమాజములో దేవుడు నిలుచున్నాడట, తండ్రి అయిన దేవుడు అక్కడ. అంటే పాత నిబంధనలో అక్కడ తండ్రిని రాయబడిపోయిన, కొత్త నిబంధనలోకి వచ్చేసరికి దేవుడు ఒకడు ఉన్నాడు, ఒక్కడే దేవుడు, ఆయన మనకు తండ్రి. వివరణ ఇచ్చాడు. అంటే దేవుని సమాజంలో దేవుడు నిలుచున్నాడు, దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఈ దైవములు ఎవరు? ఏమండి? ఒక్క దేవుడే ఒక్క దేవుడే ఒక్క దేవుడని నిలబడిపోయే వీళ్ళు ఒక్కడే కాదు, చాలా దైవాలు ఉన్నారు. ఎంతమంది దైవాలు ఉన్నా తండ్రి ఎవరు? 1, ఒక్కడే ఉంటాడు. తండ్రి అయిన దేవుడు ఎప్పుడు నంబర్ 1 ఆయన, అందుకే సుప్రీం. మరి మిగతా వాళ్ళందరూ ఆయన కడుపును పుట్టిన పిల్లలండి, వాళ్ళ దైవాలు కారా? ఏమండి? అవుతారు. అంటే ఒకవేళ దీన్ని ఎలా వక్రీకరించి తిప్పేసినా, ఎందుకు తిప్పేస్తారు వీళ్ళు, ఎలాగైనా వక్రీకరించి దైవాలు అనేసరికి అసలు దైవము అంటేనే దేవుడా కాదా దాని అర్థం? ఏమండి? దైవం అంటే మరి ఈ దైవాలు ఎవరు? దేవుడే ఒప్పుకున్నాడు. దేవుడు తన సమాజంలో నిలబడి దైవముల మధ్య తీర్పు తీర్చి, 6వ వచనం ఎవరా దైవాలు చెప్తున్నాడు చూడండి. కిందకు వచ్చేసరికి 6వ వచనంలో వివరణ ఇచ్చాడు. మీరు దైవములని. ఎందుకు మీరు దైవాలు తెలుసా? మీరందరూ సర్వోన్నతుని యొక్క దేవుని కుమారులు, కొడుకులు. మీరు కొడుకులు, నాయన కొడుకులు మీరు అని నేనే కదా సెలవిచ్చాను. ఈ మాట పలుకుతుంది ఎవరు చెప్పండి? నేను ఒక్కడనే దైవం, నేను తప్ప వేరొక దైవం ఉండకూడదంటే తండ్రిగా నన్ను తప్ప ఎవరిని మీరు గుర్తించడానికి వీల్లేదు. అది పాత నిబంధనలోని అర్థం. అదే మాట యేసుప్రభువారు వచ్చి అందరికీ ఒక్కడే తండ్రి, ఆయన పరలోకమందున్నాడు కనుక ఆయన చెప్పిన మాట కానీ యేసుప్రభువారు నూతన నిబంధనలు ఒప్పుకుంటున్న మాట కానీ ఎక్కడ క్లాష్ అవ్వలేదు. చూసారా? సర్వసత్యం. బైబిల్ ఎప్పుడు కూడా ఒక మాటను మరొక మాటను విభేదించదు. ఒక్క దేవుడే ఒక్క దేవుడు, మనకు వేరో దేవుడు ఉండకూడదు అనేసి అంటే ఇక్కడ మాట్లాడుతున్న దైవాలు ఎవరో? ఆయన పిల్లలైన వారు దైవాలు. ఎందుకు వీళ్ళు దైవాలు ఎందుకు అయ్యారు? జంతు దైవం అవ్వకూడదా? చెప్పండి. ఏమండి? చతుష్పాద జంతువులు, చెట్లు, పక్షులు, పురుగులు, జలచరములు ఇవన్నీ దైవాలు ఎందుకు కాలేవు? వాటిలో ఆయన పోలిక లేదు, దేవుడు కనలేదు దేవుడు. అలా అనుకుంటే ఏ జంతువునైనా పూజించవచ్చు ఈరోజు మనం. ఏమండి? పందిని, కుక్కని, నక్కని, చేపని, పావుని. ఏమండి? మరి వాటన్నిటిలో కూడా ఒక దైవత్వం ఉంటే దేవుడు వాటికి తన పోలిక, తన స్వరూపాన్ని ఇస్తే అవన్నీ కూడా మనకి ఏమండి దైవాలే. కానీ వాటిని దైవాలని చెప్పలేదు. ఏమని చెప్తున్నాడు అక్కడ? జాగ్రత్తగా వినండి. మీరు దైవములని, మీరందరూ సర్వోన్నతుని దేవుని కుమారులు గనుక మీరు దైవాలే. అంటే బైబిల్లో చెప్పిన మాట వీళ్ళు అంగీకరించడంలో కఠినమైన మనస్సు కలిగిన వాళ్ళు. వీళ్ళు ఎవరని కొట్టున్నారండి? చాలా ప్రమాదకరమైన వాళ్ళుగా మారిపోయారండి వీళ్ళు. ఏమండి? వీళ్ళు చాలా ప్రమాదకరమైన వాళ్ళుగా మారిపోయారు. దేనికి ప్రమాదకరంగా మారాలో తెలుసా అండి? ఒప్పుకోరు వీళ్ళు. దేవుడు ఒక్కడే. ఎస్, నేను దేవుడు ఒక్కడే అంటారు. ఎవడు? ఆ దేవుడు తండ్రి, సుప్రీం, కన్నవాడు, జన్మనిచ్చినవాడు, మూలమైనవాడు. అదే 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం అదే ఇంత మనం చదివాం కదండి. అందరి యందు ఈ జ్ఞానం లేదంటున్నాడు చూడండి. అందుకే కింద అంటే చాలామంది ఈ విషయాలు అర్థం కాక, ఈ జ్ఞానం తెలియక ఏమని మాట్లాడుతున్నా చూడండి. ఆ మాట చదువుకొని మళ్ళీ వెళ్దాం మనం ముందుకి. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 8వ అధ్యాయం కదండి మనం చదువుతున్నాం. మరలా చదువుతాం చూడండి. ఈ బుద్ధిహీనుల కోసం మరలా చదువుతున్నాను. ఏమని? ఆకాశమందు దేవతలు, దేవుళ్ళు అనబడి వారు ఉన్న, భూమి మీద దేవతలు అనబడి ఉన్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు. వన్ గాడ్. ఆయన ఎవరు? హీస్ ఫాదర్. అంటే ఆ దేవునికి ఏమని అట్రిబ్యూట్ చేశాడు? దేవుడు అంటే మీరు తండ్రిగా ఆయన గుర్తించాలి, ఆయన నుండి సమస్తము కలిగను అని మరొక వ్యక్తి కోసం చెప్తున్నాడు. మరియు మనకు ప్రభువు ఉన్నాడు, ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును, మనకు ఆయన ద్వారా కలిగిన వారము. అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు. అంటే చాలామంది దీన్ని అంగీకరించలేకపోతున్నారు. ఇప్పుడు 82 కీర్తనలో రాయబడినట్లుగా ఒక్క దేవుడు అంటే ఎస్, సుప్రీం తండ్రి ఒక్కడే. తండ్రి ఒక్కడ తప్ప 2 3 తండ్రులు లేరు. మరి ఇప్పుడు ఆ తండ్రి అన్న మాట 82 కీర్తనలో అన్న మాట, మొదటి వచ్చిన 6వ వచనంలో అన్న మాట యేసు ప్రభువారు నూతన నిబంధనలు కన్ఫర్మ్ చేస్తున్నారు. చూడండి ఇప్పుడు ఎక్కడ? యోహాను సువార్త 10వ అధ్యాయం. కమాన్ చూడండి.
యోహాను సువార్త, 10వ అధ్యాయం యేసు మాటలను కూడా అంగీకరించలేని వాళ్ళండి వీళ్ళు. 34, యోహాను సువార్త 10వ అధ్యాయము 34, 35. అందుకు యేసు మీరు దైవములని నేను అంటిని 32వ వచనం. యూదులైన 31 యూదులైన కొట్టవలన మళ్ళా రాళ్ళు చేత పట్టుకొనగా. ఏంటి కొట్టడానికి రాళ్ళు ఎత్తారటండి. ఎందుకు ఎత్తారట? యేసు తండ్రి యొద్ద నుండి నేను అనేక మంచి క్రియలను మీకు చూపి తిని వీటిలో ఏ క్రియ నిమిత్తమైన రాళ్ళతో కొట్టుదని అడగ. అందుకు యూదులు, నీవు మనుష్యుడు అయ్యుండి నువ్వు మనిషిగా పుట్టావయ్యా, పుట్టి దేవుడినని చెప్పుకొనుచున్నావు. మాకొక్కడే దేవుడు, మాకు దేవుడు ఒక్కడే. ఎందుకంటే పాత నిబంధన మూర్ఖులు వీళ్ళు, పిచ్చోళ్ళు. ఈ యూదులందరూ కూడా ఎలాంటి వాళ్ళు వీళ్ళు? మాకొక్కడే దేవుడు ఉన్నాడు, ఒక్క దేవుడు కాకుండా ఇంకొక దేవుడు పేరు చెప్తే దేవదోషం చేస్తున్నావు నువ్వు. అదే అంటున్నారు చూడండి. ఏమన్నారు? నీవు మనుష్యుడు అయ్యుండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదోషణ చేసినందుకే నేను రాళ్లతో కొట్టుదుము కానీ మంచి క్రియ చేసినందుకు కాదులే అని సపోర్ట్ చేసుకున్నారు. అందుకు యేసు ప్రభు కోపం చేయమన్నాడు చూడండి. మీరు దైవములని ఒరే పిచ్చోళ్ళారా, ఒరే వెర్రిబాగుళ్ళోళ్ళారా, ఒరే మూర్ఖులారా, ఒరే అంధులారా, పాత నిబంధనలో దేవుడు రాయించాడ్రా మీ ధర్మశాస్త్రములు ఏమని? మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములు రాయబడి ఉండలేదా? రాశాడు కదా. ఆ మాటను మీరు అంగీకరించరు. ఏమండి అంటే వీళ్ళు ఎలాంటోళ్ళు చూడండి, కరడు గట్టిన తీవ్రవాదుల్లాటోళ్ళు. ఏటటండి? దేవదోషణ చేస్తున్నాడటండి. అంటే యేసు ప్రభు కొడుకని చెప్పుకొని దేవుడును అంటే కొడుకు దేవుడిగా చెప్పకూడదు అనమాట. కొడుకుగా ఉన్న యేసు ప్రభు దైవం కాకూడదట. తండ్రి దైవంగా ఉన్నప్పుడు కుమారుడు ఆయన గర్భాన పుట్టిన యేసు ప్రభు కూడా దైవమే. మనం దైవం కాదని చెప్తున్నామని చాలామంది మూర్ఖులైన వారు తప్పుడు ఏమండి విధానాలను ప్రజల్లోకి చెప్పేస్తున్నారు. పోనేడు వాళ్ళ కర్మ. యేసుక్రీస్తు వారు కూడా దేవుడు, దైవత్వం కలిగిన వ్యక్తిని మనం ఎందుకు ఒప్పుకుంటున్నాం? తండ్రి నుంచి వచ్చినవాడు. మరి యేసు ప్రభు తండ్రి కాగలడా? లేదు, యేసు ప్రభు తండ్రి కాలేడు. కనుక దీనికి వక్ర భాష్యం ఎలా చెప్తున్నారంటే, ఏమిటి తండ్రి అని చాలా చోట్ల ఉందండి, తండ్రి 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 అని మరి చాలామంది ఉందండి, అందరూ తండ్రులు అయిపోతారా? ఏమండి అంటే తండ్రి అన్న ప్రతి చోట నువ్వు దాన్నే తీసుకుంటావా? ఇక్కడ దేవుడు పిల్లలకి అప్లై చేస్తున్న మాట ఏంటది? ఏమండి భార్య అని ఎవరిని పిలుస్తావు? కనిపించిన ప్రతి ఆడదాన్ని భార్యని పిలిచేస్తావా? పిలవాలి అంటే దానికి ఒక బంధం కావాలి. అవునా? పిలవాలంటే ఏం కావాలి చెప్పండి? బంధం, రిలేషన్. మరి రిలేషన్లో వీళ్ళు ఏమని చెప్తున్నారు? తండ్రి కుమారుడు, వీళ్ళిద్దరి మధ్యన తండ్రి కుమారుల బంధం ఉంది. తండ్రి దేవుడైతే ఆయన గర్భాన పుట్టిన కొడుకు కూడా దేవుడని పాతన బంధంలో చెబితే ఆ రోజు యూదులు రాళ్ళు తీశారు కొట్టడానికి, దేవదోషణ అన్నారు. ఈరోజు మనం ఏం చెప్తున్నాం చెప్పండి? ఏమండి ఒక్క దేవుడు మాత్రమే కాదర్రా, ఆయన గర్భాన పుట్టిన వాళ్ళు కూడా దేవుళ్ళుగా ఉండడానికి అవకాశం ఇచ్చాడు అంటే మరలా వీళ్ళకో దేవదోషం చేస్తున్నాడు. ఒక్క దేవుడిని ఒప్పుకోవట్లేదు, అందరినీ దేవుళ్ళు అంటున్నారు. దైవంగా బ్రతకకూడదా? దేవుని వాక్యం ఎవరికి వస్తే వారు దైవములు అంటే నేను అర్థమైన వాడి దైవం. దేవుని వాక్యం ఎవరికి వచ్చినో ఆ కింద మాట అంటాడు చూడండి. దేవుని వాక్యం ఎవరికి వచ్చినో వారే దైవములు. 35వ వచనంలో అన్నాడు. అంటే నేను అర్థమైతే ఎవడైనా దైవాలుగా ఒప్పుకుంటాడు, మారుతాడు. ఒకళ్ళని అర్థం కాకపోతే ఆ రోజు వాళ్ళు రాళ్ళు తీశారు, ఇప్పుడు ఆ నిబంధన లేదు కానీ లేదా వీళ్ళు కూడా రాళ్ళతో కూడదురండి మనల్ని. ఏమండి ఈరోజు దోషణకరమైన మాటలు మాట్లాడుతూ అయ్యో దేవుని దేవదోషణ చేస్తున్నారు వీళ్ళు, ఒక్క దేవుడని ఏకత్వాన్ని వీళ్ళు పోగొడుతున్నారు. ఒరే పిచ్చోళ్ళారా, ముగ్గురు దేవుళ్ళు, మరలా చెప్తున్నాను, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు వేరువేరుగా ఉన్నారు అన్ని కాలాల్లో. వీళ్ళు ఏం చేస్తారంటే తండ్రి కుమారుడు ముగ్గురు ఒప్పుకుంటాము కానీ ఒక్క దేవుడుగా ఉన్నారు. ఈ తప్పుడు మాట తీసేయాలి. ఏమనంటే దేవుడు ఒక్కడేని బైబిల్ చెప్పింది. ఆ ఒక్కడేంటో తెలుసా? తండ్రి. అది యేసు చెప్పాడు, పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా రాయించాడు, తండ్రి. అలాగని తండ్రి దేవుడైనంత మాత్రాన మిగతా వాళ్ళు దేవుళ్ళ కాలేరా? కాకూడదా? ఎస్, దేవుళ్ళుగా మారగలరు, ఉండగలరు. యేసుప్రభు అర్థమైతే వాళ్ళు దైవాలుగా ఉండగలరు. యేసుప్రభు చెప్పుకోరు నేను దైవం అంటే తండ్రి దేవుడు, కుమారుడు కూడా దేవుడు. అంటే ఇప్పుడు మనకి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుళ్ళ కాదా? ఏమండి వీళ్ళు ఎంతసేపు యేసు ప్రభువుని సమానుడిగా చేస్తున్నారు. యేసు ప్రభు సమానుడు, ఎందుకంటే దైవం కదండి, ముగ్గురు దైవాలు కదండి, సమానులు కదండి. ఏమండి అలా అనుకుంటే వీళ్ళు యేసు ప్రభు కోసమే చూపించగలుగుతున్నారు కానీ పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి కుమారుడితో సమానుడని బైబిల్ ఎక్కడ చూపించమనండి వీళ్ళని.
చెప్పమనండి వెళ్ళి. తండ్రి కుమారుడు సమానుడని రెఫరెన్స్లు చూపిస్తున్నారు. మరి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీరెందుకురా ఏకం చేశారు? పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎందుకు తండ్రి కుమారుడితో పాటు చేర్చేశారు? దానికున్న బేస్ ఏంటి? దానికున్న ఆధారం ఏంటి? ఏమండి చెప్పండి. లేదు. తండ్రి అయిన దేవునితో ఆయన సమానమైన దేవుడు, కుమారుడు కుమారుడని ఒప్పుకోర్లండి, యేసుప్రభువే సమానుడైన దేవుడు. మరి పరిశుద్ధాత్మను కూడా సమానుడైన దేవునిగా చేయడానికి బైబిల్లో ఏ ఆధారం మీకు ఉంది? ఏమండి? పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అయిన దేవుడితో సమానుడు అనడానికి వీళ్ళు చెప్పే జవాబు ఏంటి చెప్పండి? సమానుడుగా ఉండడానికి దేవుడు అవకాశం ఇస్తే ఎవరైనా సమానులేనండి. వీళ్ళు ఎంతసేపు ఏం చెప్తున్నారంటే ఏకం 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 అని పాకం చేస్తున్నారా వీళ్ళందరూ కూడా? ఏమండి? వీళ్ళు ఎంతసేపు ఏం చేస్తున్నారు? ఏకము అని దానికోసం చెప్తున్నారు కదా. అవును, సమాన దేవుళ్ళు అయితే ఏమండి వీళ్ళు చూపించే మాట చూద్దాం. ఏకమై ఉన్నాము అని యేసు ప్రభు వారు చెప్పిన మాట యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనం ఇందాక చెప్పిన మాట తర్వాతే ఏమండి యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఇందాక 34వ వచనంలో మనం చదువుకున్నాం ఏమని? మీరు దైవములు. దానికన్నా ముందేమన్నాడు? యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనం నేను తండ్రిని ఏకమై ఉన్నామని వారితో చెప్పను. ఏకం అన్నాడు. నన్ను చూచినవాడు తండ్రిని చూచినట్టు అన్నాడు. ఒకటే అన్నాడు. ఓరి పిచ్చోళ్ళారా, ఏకమై ఉన్నారు అన్న పదానికి ఒకవేళ ముగ్గురుగా లేరు, ముగ్గురు ఒక్క దేవుడుగా ఉన్నారు అనేదే ఒకవేళ మీ విధానం అయితే యేసు ప్రభు ఏకమైన ప్రతి చోట అదే పదాన్ని ప్రయోగించకూడదు, అర్థాన్ని తీసుకోకూడదు. ఒకవేళ ముగ్గురు దేవుళ్ళుగా ఉన్న ఏకమై ఉన్నారు, ఒక్క దేవుడుగా ఉన్నారనే ఒక అబద్ధాన్ని వీళ్ళు ప్రజల మధ్య చూపిస్తున్నారు. ముగ్గురుగా దేవుళ్ళుగా ఒప్పుకుంటా, వ్యక్తిత్వాలుగా ఒప్పుకుంటా, కానీ ఒక్క దేవుడుగా ఉన్నారని ఈ పనికిరాని మాట, అబద్ధపు మాట, బైబిల్లో ఎక్కడ లేని మాట వీళ్ళు ఏకమైన పదాన్ని బైబిల్లో చూపించి వీళ్ళు చెబుతున్నారే. దీనికి మాత్రం కొత్త నిబంధనలు కావాలంట. మరలా దీనికి ఏం కావాలి? కొత్త నిబంధనలు కావాలి. మరి పాత నిబంధన వద్దా? ఏమంటే పాత నిబంధనలు అలాగైతే ఒక మాట మరి మీరు చూడాలి. పాత నిబంధనలో ఏమని చూడాలి? యెషయా గ్రంథం, ఆ మాట చూసి ఇక్కడికి వద్దాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 3వ వచనం 7వ వచనం చూడండి, చాలా ఇంపార్టెంట్. కమాన్ క్విక్. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 3వ వచనం అక్కడ ఏమని రాస్తున్నాడు చూడండి. యెహోవానగు నేను మీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నేనే, నిన్ను రక్షించువాడను. 7వ వచనం నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము, నేనే వారిని కలుగజేసి తిని వారిని పుట్టించిన వాడును నేనే. ఏమంటున్నాడు? పుట్టించాను మిమ్మల్ని అందరినీ. కలుగజేయటం అన్నా పుట్టటం అన్నా దీని అర్థం చూసారా? ఏమంటున్నాడు? కలుగజేసి తిని వారిని పుట్టించిన వాడును నేనే. ఏంటి కలుగజేయబడ్డ దానికి వేరే భాషను చెప్తున్నారు, పుట్టించిన దానికన్నా వేరే భాషను చెబుతున్నారు. ఏమండి? కలుగజేయబడ్డవన్నా పుట్టటమన్నా ఆయనలో నుంచి రావటం ముఖ్యం. ఎక్కడి నుంచి వచ్చారు? ఆదాము, తొలి మానవుడైన ఆదాము ఎక్కడి నుంచి వచ్చాడు చెప్పండి? దేవునిలో నుంచి వచ్చాడు. ఎందుకంటే తనలోని జీవవాయువుని ఊదితే కదా వచ్చాడు, తనలోని ఊపిరి కదా వచ్చాడు. అంటే తనలో నుంచి వచ్చిన వాళ్ళు ఏమవుతారు? ఓకే, దీనికి సంభోగం అవసరమా దేవునికి? అంటే దేవుడు అనగానే ఒక దేవత కావాలి, ఆ దేవతతో దేవుడు సైనించాలి, ఆ సైనిస్తే ఏంటి మళ్ళా అంగాలా దేవునికి ఉన్నాయనుకుంటున్నారా? మళ్ళాగా ఒక ఏమంటారు దాన్ని, కామ ప్రక్రియ జరిగితేనే ఇద్దరు దేవుడు దేవత కలుసుకుంటేనే పుట్టుక జరుగుతుంది, ఇదేదో పెద్ద పాపము నీచ కార్యక్రమం అనుకునే వాళ్ళు. దేవుడు ఎలాగైనా సరే పిల్లలను కలిగించగలడు. కానీ పిల్లలను ఎందుకు చెప్పాడో తెలుసా? తనలో నుంచి వచ్చారు కనుక కుమారులని. ప్రకృతిలో దేనికి అనలేదు, దేవదూతలకు దేనికి అనలేదు. దేవదూతలను పిలిచాడా కుమారులని అని? దూతలలో ఎవరిని గూర్చేయని ఎప్పుడైనా చెప్పినా? అంటే కోట్ల మంది దూతల్లో కుమారులుగా ఎవరిని ఆయన చూడలేదు. కానీ జంతువుల్లో ఇన్ని లక్షల జీవరాశుల్లో దేనిని దేవుడుగా తన కుమారుడిగా చూడలేదు. కానీ మనల్ని అయితే ఏమనుకున్నాడండి? వీళ్ళు నా కుమారులు, నేను కలుగజేశాను, నేను సృష్టించాను. అంటే ఆయనలో నుంచి రావటం. ఏమండి? ఆయనలో నుంచి రావటం. ఉదాహరణకి ఐవీఎఫ్ ఉంది కదండి, మీకు తెలుసు. ఒకవేళ పిల్లలు కలగలేదు, తన భార్య, ఇద్దరు భార్యాభర్తలు పెళ్ళయ్యారు. ఏమండి? భార్యాభర్తలు పెళ్ళయింది. భర్త వలన భార్య, ఆమె గర్భసంచి లోపం వల్ల దేని వల్ల ఆమె పిల్లలకి అనలేకపోతుంది. అప్పుడు భర్తలో ఉన్న ఏమండి ఏం చేస్తున్నారు? భర్తలో ఉన్నది శుక్రకణాన్ని బయటికి తీసి మరొక స్త్రీలో ఒకవేళ ప్రవేశపెట్టిన ఆ స్త్రీ ఒకవేళ గర్భవతి పిల్లని కన్నా ఎవరి కుమారుడు అవుతున్నాడు అతను? చెప్పండి, ఎవరి కుమారుడు అవుతున్నాడు? ఏ తండ్రి నుంచి అయితే శుక్రకణం సంగ్రహించబడిందో, ఎందుకంటే ఆ శుక్రకణం ఎవరిలో నుంచి వచ్చింది?
తండ్రిలో నుంచి వచ్చింది, ఆయనలో నుంచి కదా వచ్చింది. ఆయనలో నుంచి వచ్చినప్పుడు ఏమండి అది ఒక భార్యలోనికి ప్రవేశించినా, ఏమండి సంభోగం ద్వారా, లేదు సంభోగం లేకుండా వేరే స్త్రీలోకి ప్రవేశపెట్టిన ఆ స్త్రీ ఏం మలినం కాలేదు, ఆ స్త్రీ కన్యకగానే ఉంది. కానీ ఆమెలోకి ప్రవేశపెట్టిన ఆమె నుంచి పుట్టిన కుమారుడు కాడా? ఆ తండ్రికి కొడుకు అవ్వడానికి అధికారం లేదా? ఉంది. అంటే దేని బట్టి అతనికి అధికారం ఉందని మీరు చెప్పగలుగుతున్నారు? ఆయనలో నుంచి వచ్చాడు గనుక. మరి ఈరోజు మనకున్న అర్హత ఏంటి చెప్పండి? మనం ఎవరిలో నుంచి వచ్చిన వాళ్ళం అనేది ఇప్పుడు మరి తెలుసుకోవాలి కదా. యోబు గ్రంథం చూడండి 33వ అధ్యాయం, యోబు గ్రంథం 33వ అధ్యాయం 4వ వచనం. యోబు గ్రంథం 33వ అధ్యాయం 4వ వచనం. దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తుని యొక్క శ్వాసము. సర్వశక్తుని యొక్క శ్వాసము. శ్వాస అంటే మనశ్వాస అంటే అర్థం అవడానికి దేవుడు ఏదో ఊపిరి పీల్చుకున్నాడు, ముక్కుంది ఊపిరితిత్తులు ఉన్నాయని కాదు అక్కడ అర్థం. శ్వాసం అనగా మనలో నుంచి వచ్చే గాలి, మన ఊపిరి అని అర్థం. కనుక దేవునిలో శ్వాసము, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవం ఇచ్చింది. నేను ఈరోజు జీవం కలిగి ఉన్నానంటే ఎవరిదది? ఆ శ్వాసం ఎవరిదట? నీలోని ఊపిరి ఎవరిదట? నీలోని ఆత్మ ఎవరిదట? అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడే అందరిలో ఉన్నాడు కదా అంటుంది. యోబు గ్రంథం 34వ అధ్యాయం, ఏమండి యోబు గ్రంథం 34వ అధ్యాయం 14వ వచనం చదవండి. 14వ వచనం 15వ వచనం. ఆయన తన మనసు తన మీదే ఉంచుకుని ఎడల, తన శ్వాస నిశ్వాసములను తన యొద్దకు తిరిగి తీసుకుని ఎడల. శ్వాస నిశ్వాస అంటే ఇచ్చిన ఊపిరి మరలా వెనక్కి లాగేసుకుంటే ఏమండి సర్వశరీరులందరూ ఏకముగా నశించెదరు, నరులు మరలా ధూళి అయిపోవుదురు. అంటే నరులే ఎందుకు ధూళైపోవాలి? ఏమండి నరులే ఎందుకు ధూళైపోవాలి? వారిలో తన శ్వాసమును నింపాడు, వారిలో తన ఊపిరిని పెట్టాడు. ఆదాములో ఒక ఊపిరిని ఊదితే ఆ ఆదాము ఊపిరిలో నుంచే కదా మనమంతా వచ్చాం. ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి ఆయనలో నుంచి విభాగించాడు. తండ్రిలో నుంచి ఆదాము విభాగింపబడితే ఆదాములో నుంచి ఈరోజు కోట్ల మంది విభాగింపబడుతున్నారు. అదే ఊపిరి, అదే ఆత్మ. అంటే ఏమంటే ఇప్పుడు ఐవీఎఫ్ ద్వారా సృజించిన వాళ్ళు బాగా వినండి. ఐవీఎఫ్లో ఏంటో తెలుసా అండి? వాళ్ళు టెస్ట్ ట్యూబ్లో దాన్ని ఏం చేస్తారు? ఫలదీకరణం చేస్తారు. మీకు తెలుసు, అండాన్ని శుక్రకణాన్ని కలుపుతారు. అంటే డాక్టర్ అక్కడ కలుగజేశాడు, కలుగజేసింది కాబట్టి కొడుకు కాదా? ఇది ఐవీఎఫ్ డాక్టర్ల సృష్టి కాదా? ఏమండి ఎస్, ఐవీఎఫ్ అనేది వాళ్ళు చేసిన సృష్టే, కానీ వాళ్ళు సొంతది కాదది. దానికి మూలం ఏంటి? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? గాలిలోంచి ఏమైనా తీసుకొచ్చారా? ఏమండి వాళ్ళు టెస్ట్ ట్యూబ్లో కలిపేది ఏమండి తండ్రి లేకుండా వాళ్ళు ఎక్కడి నుంచైనా తీసుకొచ్చారా? లేదు, తండ్రిలోంచే తీసుకొచ్చారు. మరి వాళ్ళు సృష్టించినా ఐవీఎఫ్ ద్వారా టెస్ట్ ట్యూబ్ బేబీని వాళ్ళు సృజించినా, బాగా వినండి, సృజించినా పుట్టినవాడు ఎవరు కూడా కనిపించుకుంటాడు. కనుక వాళ్ళ సృష్టి, వాళ్ళ భాషలో నువ్వు సృష్టి అనే పదాన్ని ప్రయోగించినారే నాన్న. సృష్టి అన్నా అతనిలో నుంచి బయటకు రావటం అన్నా నా వాళ్ళు అని దేవుడు చెబుతున్నాడు. నాలో నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి నా కొరకు నేను సృజించుకున్న జనము అన్నాడంటే వాళ్ళు నాలో నుంచి వచ్చిన వాళ్ళయ్యా, నా పిల్లలు. అందుకే వాళ్ళని నా పిల్లలు, నేను వాళ్ళని కన్నాను అని దేవుడు చెప్పాడు. మనుషులందరినీ అంటే ఈరోజు యేసు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగైతే దేవునికి పరలోకమందు కుటుంబంలో పిల్లలుగా ఉన్నారో భూమి మీద ఆదాము నుంచి మనమందరం కూడా పిల్లలుగా దేవుడు చేశాడు మనందరినీ. అంటే ఆదాముకైనా పరిశుద్ధాత్మకైనా యేసుక్రీస్తు వారికైనా తండ్రి ఒక్కడే. అందుకే ఏమని రాయబడింది? ఆయన అనేక సహోదరులలో జ్యేష్ఠుడు. యేసు ప్రభు ఎవరు? అందరూ నా పిల్లలైతే నీ పిల్లలందరూ అనేక సహోదరులు. ఒక పరిశుద్ధాత్మ దేవుడే సహోదరుడు, ఒకళ్ళు పరిశుద్ధాత్మ దేవుడు కొడుకు కాకుండా ఇంకేమైనా సంబంధం ఉందా? చెప్పాలి కదా. ఒకళ్ళు బావ కానీ బామ్మరిది కానీ ఏమండి తండ్రి కానీ ఆయన కూడా ఒకళ్ళు అయితే రిలేషన్. ఏమనన్నాడు ఆయన గురించి? కుమారుడు, నాయన, తండ్రి అని ఆయన కూడా ఏమని మొరపెడుతున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చి రోమపత్రిక 8వ అధ్యాయంలోనండి ఏమని మొరపెడుతున్నాడు? అటువలే ఆత్మయు. వచనం 26వ వచనం, రోమపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం అండి. అటువలే ఆత్మయు మన బలహీనతలు చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో
ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడట? ఆత్మ మన పక్షంగా తండ్రి అయిన దేవుడు ఏమని పిలుస్తున్నాడు? అబ్బా. అబ్బా అంటే ఏంటి? అబ్బా అయినా తండ్రి అయినా అదే నాయన. అబ్బా అనే భాష అయినా అది తెలుగు భాష కాదు, తెలుగు పదం కాదు. అబ్బా అన్నదన్న తండ్రి అన్న రెండు రాశాడు. ఏమండి? అంటే పరిశుద్ధాత్మ దేవుడు కూడా కుమారుడుగా చూశాడు ఆయన. తండ్రి ఒక్కడే. మరలా చెప్తున్నాను, ఎప్పుడూ కూడా తండ్రిగానే ఉంటాడు. ఎందుకంటే ఆయన సుప్రీం, అందరినీ కలుగజేసిన వాడు. తన గర్భం నుంచి వచ్చిన యేసుప్రభును దైవంగా ఉండమన్నాడు. తన గర్భం నుంచి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుని కూడా నువ్వు దైవంవే నాయన. చివరికి ఆయన గర్భం నుంచి వచ్చిన పిల్లలుగా మనల్ని కూడా దైవాలుగా ఉండే అధికారం మీకు ఇస్తున్నాను ఆయన. దేవుని సమాజంలో నేనే నిలబడ్డాను, నేనే సెలవిస్తున్నారు, మీరు సర్వోన్నతులైన దేవుని కుమారులు, దైవములు అని. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఒక్కడా? చాలామంది దేవుళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు ఇప్పుడు ఈ మాటను వీళ్ళు ఎలా ప్రయోగిస్తారు తెలుసా? అంటే అండి, మనం కూడా హైందవులు చాలామంది దేవుళ్ళు మొక్కాలా? మమ్మల్ని మొక్కమని చెప్పట్లేదు, ఎప్పుడూ కూడా మొక్కాల్సింది ఏమండి? తండ్రి. యేసుప్రభువును కూడా, యేసుప్రభు కూడా ఎవరిని పూజించాడు? యేసుప్రభు ఎవరిని పూజించాడని ఏమండి? యోహాను సువార్త. యేసుప్రభు వారు ఎవరిని పూజించినట్లుగా అక్కడ యోహాను సువార్తలో రాయబడింది చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం ఏమండి 21వ వచనం. అమ్మ ఒక కాలం వచ్చున్నది. యోహాను సువార్త 4వ అధ్యాయం 21. అమ్మ ఒక కాలం వచ్చున్నది, ఆ కాలం ఈ పర్వతం మీద యెరూషలేములో మీరు తండ్రిని ఆరాధించరు. ఏమండి? నా మాట నమ్ము. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించేవారము. 23. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. నాకు తండ్రి ఆయన. ఏమండి? నేను కూడా ఆయన ఆరాధకుల్లో ఒక్కడని. అది ఇప్పుడునూ వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. తన్ను అంటే ఇక్కడ యేసుప్రభు కోసం చెప్పట్లేదు, తనని ఆరాధించేవారు అటువంటి కావాలి అని ఏమండి తండ్రి కోరుకుంటున్నాడు. ఆ తండ్రి కోరుకోవటంలో నేను కూడా ఒక తండ్రి ఆరాధకుడను. ఏమండి? యేసుప్రభు ఒకళ్ళు మనకు పూజనీయుడిగా ఉన్నా, ఏమండి యేసుప్రభు వారు మనకి అన్నగా మనం అనుకున్న జ్యేష్ఠుడిగా ఉండని దాన్ని బట్టి ఏమంటే సోదరులు కదా, సోదరులో మొదట పుట్టిన వాడిని అన్న అని పిలుస్తాం మనం. కనుక యేసుక్రీస్తు వారు కూడా ఏమంటున్నాడంటే తన్ను ఆరాధించేవారు కూడా అట్టివారు కావాలని తండ్రి కోరుకొనుచున్నాడు అంటున్నాడు. చూడండి, అంటే వీళ్ళందరూ కూడా తండ్రిని ఆరాధించే వాళ్ళలో యేసుప్రభు కూడా ఉన్నాడు. యేసుప్రభు గారు కూడా తండ్రిని ఆరాధించే వ్యక్తిగా ఉన్నారు. మరి ఏకం అంటే ఒక దేవుడు మరొక దేవుడు ఎందుకు పూజించాలి చెప్పండి? మరి మన అలాగైతే యేసుప్రభు దేవుడై ఉండి మరొక దేవుడుగా తండ్రిని ఆరాధించాలా? ఏమండి? తండ్రికి మొక్కాలా? ఏమండి? ఆయన పోనీ దేవుడని పిలిచాడా? యేసుప్రభు వారు తండ్రిని దేవుడని పిలిచాడా లేదా? యోహాను సువార్త చూడండి ఒక మాట. యోహాను సువార్త 21వ అధ్యాయం ఏమండి? యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఏమని మాట్లాడుతున్నారు యేసుప్రభు వారు? ఒక మాట చూద్దాం. యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఆయన తిరిగి లేచిన తర్వాత కనబడ్డారు. ఎవరికి కనబడ్డారు? 20వ అధ్యాయం 17వ వచనం. ఆయన సమాధిని గెలిచిన తర్వాత యేసు ఆమెతో ఇంకను తండ్రి వద్దకు ఎక్కిపోలేదు, తండ్రి ఉన్నాడు పైని, నేను ఎక్కడున్నాను, నన్ను లేపాడు మృతుల్లో నుంచి ఆయనే, ఇవన్నీ మీకు తెలుసు. ఏమండి? తండ్రి వద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకోవద్దు, అయితే నా సహోదరుల వద్దకు వెళ్ళి. యేసుప్రభు మిగతా వాళ్ళతో ఏమన్నాడు? ఈయన దేవుడైతే మిగతా వాళ్ళు ఏమని పిలాలి? నా పిల్లల దగ్గరికి వెళ్ళి. ఏమండి? ఆయన దేవుడు అని అనకూడదు, ఆయన తండ్రి అని అనకూడదు. మరి ఈయన కూడా సమానుడైన దేవుడు కదా. పరలోకమందున్న దేవుడు ఒకళ్ళు తండ్రి కాకపోతే ఈయన కూడా పరలోకానికి వెళ్ళిన తర్వాత సమానమైన దేవుడైతే ఏమనాలి? నేను కూడా దేవుడుగా ఉండేటకు వెళ్ళబోతున్నాను, నేను కూడా యెహోవా అయిన దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర కూర్చోబోతున్నాను అని అనాలి. కానీ ఏమంటున్నాడు? ఇదిగో నేను తండ్రి యొద్దకు ఎక్కిపోవచ్చున్నాను, అయితే నువ్వేం చేయాలి? ముట్టుకోవద్దు. నా సహోదరులు. వీళ్ళందరూ ఎవరట? వీళ్ళందరూ ఎవరు చెప్పండి? భూమి మీద మిగతా వాళ్ళందరూ యేసుప్రభుకి ఏమని యేసుప్రభు స్వయంగా చెప్పుకున్నాడు? సహోదరులు. నేను ఎలాగైతే తండ్రికి కొడుకునో వాళ్ళు కూడా నాకు తమ్ముళ్ళు, వాళ్ళు కూడా తండ్రికి పిల్లలు, నా సహోదరులు వాళ్ళు. తండ్రి యేసుప్రభు దేవుడైతే వాళ్ళ సహోదరులకు ఎందుకు చూస్తున్నాడు చెప్పండి?
మళ్ళీ అదే తండ్రి అన్నాడు ఎప్పుడైనా మీరందరూ నా సోదరులని? తండ్రి అయిన దేవుడు ఎక్కడైనా బైబిల్లో అన్నాడా మీరు నా సోదరులు అని? యేసు అన్నాడు కానీ ఎక్కడ తండ్రి అయిన దేవుడు భూమి మీద ఉన్న వాళ్ళు నా సోదరులు అనలేదు. ఒకవేళ సమాంతరంగా పుట్టిన పిల్లలైతే యేసుప్రభుని చూసి నా సోదరుడు అని తండ్రి అయిన దేవుడు అనాలి. ఎందుకంటే ఒకవేళ ముగ్గురు ఒకేసారి పుట్టారు అనుకోండి, అనుకుందాం, వాళ్ళకి అన్నదెవరో మనకు తెలియదు, వదిలేయండి. ముగ్గురు ఒకవేళ సమానమైన దేవుళ్ళు అయితే తండ్రి ఎలాగ దేవుడు, యేసుప్రభు వారు కూడా అలాగే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా అలాగే దేవుడై ఉండాలి. అప్పుడు వీళ్ళు ముగ్గురు మధ్య ఉన్న బంధం ఏంటి? ఏమవ్వాలి? ముగ్గురు కొడుకులే లేదా ముగ్గురు దేవుళ్ళే, అవునా? మరి అలాంటప్పుడు ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత ఏమన్నాడు? ఆయన్నేమో తండ్రిని పిలుస్తున్నాడు. భూమి మీద ఉన్న మనందరినీ ఏమంటున్నాడు? నా సహోదరుల ఎద్దుకు వెళ్ళి ఏం చెప్పాలో తెలుసా అమ్మ నువ్వు? నా తండ్రి, మీకు కూడా తండ్రి ఆయన, నా తండ్రి మీ తండ్రియు నా దేవుడు అంటారు. చూడండి, అంటే యేసు ప్రభువు కూడా పరలోకమందున్న వ్యక్తి దేవుడా? పరలోకమందున్న తండ్రి యేసుకు కూడా దేవుడా? ఎస్, దేవుడే. యేసు ప్రభువు కూడా నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు వదిలేసావు అంటే పరలోకమందున్న తండ్రిని యేసువారు ఒక దేవుడయ్యుండి దేవుడని ఎందుకు అంటున్నాడు? తండ్రి అయిన దేవుడు కనుక, కన్నవాడు కనుక. నేను దేవుడినైతే ఆయన నాకు తండ్రి అయ్యా, నా చెయ్యి పట్టుకున్నవాడు, నన్ను సిలువలోంచి లేపినవాడు, నన్ను ఆయనతో పాటు సమానంగా కూర్చోబెట్టుకున్నవాడు. యేసుప్రభుని సమానంగా కూర్చోబెట్టుకున్నాడు. మరి పరిశుద్ధాత్మ దేవుడిని ఎక్కడికి సమానంగా కూర్చోబెట్టుకున్నాడు? ఎక్కడ లేదే. ఏమండి? వీళ్ళు మాత్రం చేస్తారు, ఇక్కడ మాత్రం వీళ్ళు పరిశుద్ధాత్మ దేవుడు సమానంగా చేసి వచ్చాట. ఏమండి? కొడుకంటే తప్ప? ఏమండి? పరిశుద్ధాత్మ దేవునితో సమానంగా వీళ్ళు చేసినప్పుడు బైబిల్లో ఇన్ని ఆధారాలు మనం చూపించి ఆయన తండ్రి, మనమంతా పిల్లలము అంటున్నప్పుడు ఒక్క వచనం వాళ్ళ దగ్గర లేకుండా తప్పుడు సిద్ధాంతాలని, తప్పుడు విధానాల్లో మాట్లాడుతున్నారు. ఏమండి? మళ్ళీ ఇది ఏమంటో తెలుసా? ఏమని తిప్పుతారో తెలుసా? భూమి మీద కదండి, అందుకే తండ్రి అంటున్నాడు ఆయన. ఏమండి కదా? ఈ మాట అదే కదా. తిరిగి లేచిన తర్వాత, సర్వాధికారం పొందిన తర్వాత అంటున్నాడు, మర్చిపోకండి. యేసు ప్రభు వారు మరణానికి గెలిచిన తర్వాత సర్వాధికారి అయ్యాడన్నది బైబిల్ చెప్పిన నిజమైతే, లేచిన తర్వాత సమాన దేవుడు అవ్వాలి కానీ నా దేవుడు అంటున్నాడు ఏంటి తండ్రిని? చెప్పండి. భూమి మీద ఉన్న వాళ్ళందరూ చూసి నా సోదరులు అంటున్నాడు ఏంటి? ఏమండి? పోనీ ఇక్కడే అన్నాడా? నా దేవుడు మీ దేవుడు అయిన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమా అనేది ఇక్కడ అన్నాడు కదా. ఇంతకీ ఇది భూమి మీద సర్వాధికారం పొందిన తర్వాత మాటే. ఇప్పుడు ముగింపులో జరిగే మాట కూడా ఇప్పుడు మీకు చూపిస్తారు. ఏంటి ముగింపులో? అంటే యేసు ప్రభు వారు సంఘాన్ని తండ్రికి అప్పగించేటప్పుడు ఏమని చెబుతున్నాడో మత్తయి సువార్త 25వ అధ్యాయం తీయండి. ఇప్పుడు మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనం సందర్భం చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనం ఏమంటున్నాడు? తన మహిమతో మనుష్య కుమారుడు ఆయన సమస్త దూతల్లో వచ్చినప్పుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు గొర్రెలు వేరు చేసినట్లు వారిని వేరుపరిచి తన కుడివైపున ఉన్న వారిని చూచి మేకలు పెట్టాడు. 34వ వచనంలో అప్పుడు రాజు తన కుడివైపు ఉన్న వారిని చూచి ఏమంటున్నాడు చూడండి. అప్పుడు అంటే ఇది ఎప్పుడు సందర్భం చెప్పండి? ఇది ముగింపు సందర్భం, ఫైనల్ జడ్జిమెంట్. ఇందాకడ యేసుప్రభు సర్వాధికారి లేచిన తర్వాత మనల్ని సోదరులు అంటున్నాడు, పరలోకమందుని తండ్రి అంటున్నాడు. ఓకే, మరి ఇక్కడ ఏమంటున్నాడు? మత్తయి సువార్త 25వ వచనం. యేసుప్రభు మాటలు ఒప్పుకోరా? ఒప్పుకోకపోతే పోతారు. ఒప్పుకోవాలి. వీళ్ళు చెప్పిన తప్పుడు మాటలకి ఏ బేస్ లేకపోయినా వీళ్ళు తప్పుడు సిద్ధాంతాన్ని అందరూ అంగీకరించాలట. కానీ బైబిల్లో ఎన్ని వచనాలు, అర్థాలు, భావాలు, ఏమండి అక్షరాలు, జ్ఞానం ఎంత చెబుతున్నాయి, మూర్ఖులుగా పట్టడం లేదు. ఏమని అంటున్నాడు చూడండి ఇక్కడ. ఏమంటున్నాడు? 34వ వచనం. అప్పుడు రాజు అంటే ప్రభు. రాజు అంటే ఎవరు? తండ్రి అయిన దేవుడు కాదు. ఈయన ఎవరండి? కింగ్, రాజు, మనందరికీ రాజు, అన్నయ్య రాజు, ప్రభు. అప్పుడు రాజు తన కుడివైపు ఉన్నవారిని చూచి నా చేత ఆశీర్వదింపబడిన వారులారా అంటలేదు. ఏమంటున్నాడు? నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా అంటున్నాడు. ఏంటి? లేచిన తర్వాత కూడా ఈయనకి తండ్రి ఉన్నాడా? వినాలి. లేచిన తరువాత కూడా యేసు ప్రభువుకి తండ్రి ఉన్నాడా? సమానుడైన దేవుడని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి మోసగిస్తున్నారే. పరిశుద్ధాత్మను మోసగిస్తున్నారు, యేసు ప్రభు చెప్పిన మాటలను మోసగిస్తున్నారు. అంటే వీళ్ళు తండ్రి కుమారుల బంధాన్ని ఒప్పుకోరిలో. మనము పిల్లలు కాదు. ఏమండి? దేవుడికి యేసు ప్రభు కొడుకు కాదు. వాళ్ళు ముగ్గురు మాత్రం దేవుళ్ళు, ఆ ముగ్గురులో ఒక్కడే ఉన్న దేవుడు అని ఇలాంటి దుర్భాషలు మాట్లాడుతూ, అబద్ధాలు మాట్లాడుతూ ప్రజలను చాలా అసత్యం వైపు నడిపిస్తున్నారు. సోదరులారా మేల్కోండి. బైబిల్లో చూపిస్తున్న అక్షరాలను చదివి తెలుసుకోండి. లేదా మనోనేత్రములు గుడ్డితనం అయిపోతే ఇక మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు.
తిరిగి లేచిన తర్వాత ఇందాడు నా తండ్రి నా దేవుడు అని ఆయన పిలుస్తుంటే, ఇక్కడ ముగింపులో తండ్రి చెప్పాడు కదా, ఆ గడి గురించి నాకు తెలియదు, నువ్వు వెళ్ళు నాయన అంటాడు కదా. తండ్రి చూచి అన్నాడు, నువ్వు వెళ్ళు నాయన, వెళ్ళి నా పిల్లల్ని తీసుకొచ్చాయి అన్నప్పుడు యేసుప్రభు రెండో రాకడలో వస్తాడే, మనుష్య కుమారుడు తన మహిమ గల, అందుకే సందర్భాన్ని చూపించాను, మళ్ళీ వీళ్ళు కలిపి జరుపుతారని. మహిమ గల సింహాసనముతో తన దూతలతో వచ్చినప్పుడు ఎక్కడికి వస్తాడు? భూమి మీదకి. రెండవ రాకడ. ఈ రెండవ రాకడలో ఏమని సంబోధిస్తున్నాడు చూడండి, 34వ వచనం. అప్పుడు రాజు తన కుడివైపు ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, అంటే పరలోకంలో తండ్రి ఉన్నాడు, ఆయన మిమ్మల్ని అందరిని ఆశీర్వదించాడు. నా తండ్రి అంటున్నాడు చూడండి, నా తండ్రి. ఓకే, మరి ఆశీర్వదింపబడిన వీళ్ళెవరు? వీళ్ళని ఏమని పిలిచాడో చూడండి, వీళ్ళని ఏమని పిలిచారో చూడండి. ఈ సందర్భం అంతా మీకు తెలుసు. కిందకి వెళ్ళేసరికి 30వ వచనం చూడండి, రాజు ఏమంటున్నాడు? మనల్ని ఉద్దేశించి ఏమంటున్నాడు? 30వ వచనం, క్షమించండి 40వ వచనం, మత్తయి సువార్త 25వ అధ్యాయం 40వ వచనం. అందుకు రాజు, ఎవరి రాజు? యేసు ప్రభు. ఓకే, కుమారుడైన దేవుడు కుమారుడు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి. ఎందుకు మిమ్మల్ని నేను తండ్రి దగ్గర తీసుకెళ్తున్నానంటే, మీరెవరు? మిక్కిలి అల్పులైన నా సోదరులు. అంటే భూమి మీద నుంచి పరలోకానికి తండ్రికి అప్పగించడానికి తీసుకెళ్ళిన వాళ్ళని ఏమని పిలుస్తున్నాడు? సోదరులు అంటున్నాడు. పరలోకంలో ఉన్న వ్యక్తిని ఏమని పిలుస్తున్నాడు? తండ్రి అంటున్నాడు. అంటే తిరిగి లేవక ముందు కానీ, తిరిగి లేచిన తరువాత కానీ తండ్రే, కుమారుడు యేసు ప్రభువే. మనం కుమారులమే, మనం కూడా కుమారులమే. అందుకే మనల్ని సోదరులను సంబోధిస్తున్నాడు. ఏమంటే యేసు ప్రభుకి మతి లేదా మనల్ని సోదరులను సంబోధించడానికి? ఒక దేవుడు ఉండి మనల్ని సోదరులను ఎందుకు సంబోధిస్తున్నాడు చెప్పండి? ఎక్కడైనా తండ్రి అయిన దేవుడు భూమి మీద ఉన్న మనుషులు సహోదరులు అని సంబోధించాడా? నెవర్, ఎక్కడా లేదు. ఎందుకంటే కన్నవాడండి, ఎందుకు అలాగంటాడు? ఏమండి, అంటే తండ్రి కుమారుల బంధం చూడండి. వీళ్ళు ఏంటంటే ప్రతి చోట తండ్రి అంటే అన్ని తండ్రులు ఒకటేనా? తండ్రులు వేరు. ఏమండి, తండ్రి అనగానే పెద్దవాడే తండ్రి అవుతాడు. అన్ని అర్థాలు దానికి తీసుకొచ్చి పెట్టినా ఎప్పుడు తండ్రి మొదటి స్థానంలోనే ఉంటాడు. తండ్రి మొదటి స్థానంలోనే ఉండాలి. నెంబర్ 1 ఆయన. కొడుకు అనగానే నెంబర్ 2. ఏమంటే నా పక్కన మా తండ్రి జైశాలి గారు నిలబడితే ఒకటి ఎక్కడ పెడతారు చెప్పండి మీరు? పోనీ మీరు కన్నా మీ పిల్లల దగ్గర ఒకటి మీ దగ్గర వేసుకుంటారా, మీ పిల్లల దగ్గర వేసుకుంటారా? అలా వేశారంటే బుద్ధిహీనులని మీరు అర్థం. బొత్తిగా సంబంధ బాంధవ్యాలు తెలియని వాళ్ళని అర్థం. అవునండి, బొత్తిగా సంబంధ బాంధవ్యాలు తెలియకపోతే, బంధాలను గురించి తెలియకపోతే దేవుడి బంధాలు ఎందుకు రాయించాడు? ఆయన తండ్రిని ఎందుకు పిలువబడ్డాడు? నేను కుమారుడికి ఎందుకు చూపించాడు? మనందరినీ పిల్లలకి ఎందుకు చెప్పాడు చెప్పండి? 1 సుప్రీం ఫాదర్ ఒక్కడే ఉన్నాడండి, తండ్రి ఒక్కడే ఉన్నాడు. అంటే అందరినీ తండ్రిని పిలిచేయొచ్చా? ఏమంటే మరి చాలామందిని తండ్రిని పిలిచాడు. పౌలు గారు తన తిమోతికి తండ్రి అయ్యాడు కదండి, మరి మీరు కూడా డాడీ అని పిలుస్తున్నారు కదండి జైశాలి గారిని. ఏ డాడీ? ఆత్మ సంబంధమైన తండ్రి, మాకు వాక్యాన్ని భిక్ష పెట్టిన తండ్రి. అవునా? జైశాలి గారు మీకు వాక్యం నేర్పించిన తండ్రి అంతే, కానీ ఆత్మలకు తండ్రి ఎవరు? ఒక్కడే, 1 and only. మనందరికీ తండ్రి ఆయనకే పేరు పెట్టాలి. తండ్రి అని దేవాది దేవునికే వెళుతుంది, సుప్రీంకే వెళుతుంది. అది యేసు ప్రభు కాదు. యేసు ప్రభు తండ్రిగా పిలువబడినా, ఇప్పుడు ఎలాగైతే మీరు తండ్రులుగా పిలువబడుతున్నారు, యేసు ప్రభు కూడా పేరు పెట్టబడింది. ఏమని? నిత్యుడగు తండ్రి, నిత్యము ఉన్న తండ్రి అనే పేరు. కానీ ఆయనకు కూడా తండ్రి ఉన్నాడా? నిత్యుడుగు తండ్రిని యేసు ప్రభు కూడా తండ్రి ఉన్నాడా? ఒప్పుకున్నాడు, నా తండ్రి. లేచిన తర్వాత కూడా నా తండ్రి, మీరు నా సోదరులు అన్నాడు, ఆయననేమో తండ్రి అన్నాడు. అంటే ఇక్కడ తండ్రి కుమారుల బంధాన్ని గురించి మనం ఆలోచిస్తే, తండ్రి అని పిలవాలంటే దేవుణ్ణే పిలవాలి, తండ్రి అయిన దేవుణ్ణే పిలవాలి. పదం ఉంది కదా అని ఉపయోగిస్తే ఎలాగా? ఏమండి, భార్యని అమ్మ అని పిలవచ్చా? బాగా వినండి, భార్యని అమ్మ అనొచ్చా? అమ్మని భార్య అనొచ్చా చెప్పండి? అనడానికి వీల్లేదు. భార్యలో అమ్మను చూసుకోగలవేమో, కానీ అమ్మ పెళ్ళం కాలేదురా నీకు. అంటే కన్నాది గనుక అమ్మ మాత్రమే నీకు జన్మనిచ్చింది. నీ భార్య హైందవ సోదరులు చెప్పినట్టు పనిలో కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, రకరకాల పాత్రలు వహించినా నిన్ను కన్నది కాలేదు నీ భార్య. అవునా? భార్య కన్నది మనల్ని చెప్పండి. మరి ఇప్పుడు దేవుడు ఏకమై ఉన్నాడని భార్యాభర్తల బంధాన్ని పెట్టేస్తున్నారు కదా వీళ్ళు. ఇప్పుడు చూడండి, ఆ మాట చూసి ముగించుకుందాం మనం. అంటే అమ్మ ఎప్పుడు కూడా భార్య కాలేదు. అమ్మ అన్నామంటే మరి భార్యని కూడా అమ్మ అని పిలిచావు కదండి. అవును, నేను కూడా నా భార్యని అమ్మ అంటాను. నేను అమ్మ అంటే నన్ను కన్నదనా? నన్ను కన్నదేస్తే రాణి,
నన్ను కన్నది నా తండ్రి పిడి సుందర్రావు, ఆయన పేరే చెప్పాలి. అలాగని నాన్న ఎవరినో పిలిచినంత మాత్రాన అందరూ తండ్రులు అయిపోతారా? ఎవరు? కనుక తండ్రి అనే ప్రతి చోట మీరు దాన్ని అప్లై చేస్తే ఎలా? అక్కడున్న వాల్యూ ఏంటో, అక్కడున్న బంధం ఏంటో చూడాలి. ఇప్పుడు వీళ్ళు మాటి మాటికి ఒకటి 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 అంటున్నారు కదండి. మరి ఒకటి ఒకటి అంటే ఇక్కడ మీరు ఆలోచించవలసిన ఈ మాటను చదువు ముగించుకుందాం. ఇందాక మీరు చదివాను కదా, నేను తండ్రి ఒకటై ఉన్నామని. ఓకే, మార్కు సువార్త 10:7 చూడండి. మార్కు సువార్త 10:7 ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిని తండ్రిని విరిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరముగా. జాగ్రత్తగా వినండి, ఈ పాయింట్ చెప్పి క్లోజ్ చేస్తాను, ఎందుకంటే చాలా వివరణ ఇవ్వాలి కదా. సబ్జెక్ట్ ఇంకా అయిపోలేదు, మరలా చెప్తున్నాను. ఇంకా ఉంది దంపుడు, బాగా మీకు కంగారు పడకండి. సత్యంలో ఇంకా ఉంది సబ్జెక్టు. ఇక్కడ ఏమని చెప్తున్నాడు చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు? మార్కు సువార్త 10:7 పురుషుడు తన తల్లిదండ్రులు విడిచి భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమై ఉందురు కనుక వారిద్దరూ ఇక ఇద్దరుగా నుండక ఏక శరీరం. అంటే ఇప్పుడు భార్య భర్తలుగా మీరు అందరూ ఉన్నారు కదండి. మీరు ఏక శరీరంగా ఉన్నారా, ఇద్దరుగా ఉన్నారా? చెప్పండి ఇప్పుడు. ఇద్దరే వ్యక్తులుగా, ఇద్దరు శరీరాన్ని బట్టి ఏకం అంటే మరి ఒక దేహం అంటే ఇద్దరు కలిసిపోయి పాకం అయిపోవాలి కదా. ఏమండి, ఇద్దరు ఒక బాడీ అయిపోవాలి కదా. ఇద్దరుగా ఉన్న, ఇక్కడ ఏం పదప్రయోగం జరుగుతుంటే వాళ్ళు ఇద్దరుగా ఉండక ఏకమై ఉన్నారు. ఇప్పుడు తండ్రి కుమారుడు ఇద్దరు ఏకమై ఉన్నారంటే అర్థం ఏంట్రా రే పిచ్చోడా? ఇక్కడ బైబిల్లో చెప్పబడి భావాలు అర్థం తెలియదు, మాటలలోని తెలియదు. ఏమండి, తండ్రి అంటే అందరూ తండ్రా, అమ్మ అంటే అందరూ అమ్మలా, భార్య అంటే అందరూ భార్యలా? ఎక్కడ పడితే అక్కడ పదప్రయోగాలు వినియోగించే మూర్ఖులు కాకండి. చదవండి సరిగ్గా. అక్షర జ్ఞానం లేక, భావజ్ఞానం లేక, బైబిల్లో ఇంత స్పష్టంగా తండ్రి కుమారుల బంధాన్ని గురించి చెబుతున్న తండ్రి కొడుకు బంధాన్ని అంగీకరించని మూర్ఖులు, మరలా చెప్తున్నాను, విరోధులు వీళ్ళ అసత్యాన్ని తొక్కుపడేయాలి. ఈ తొక్కుపడేలు అన్నందుకు తట్టుకోలేకపోతున్నారు. అరే ఈరోజు మన పునాదులను బద్దలు కొట్టేస్తున్నారా వీళ్ళు. బద్దలు కొట్టాలి, అబద్ధాన్ని బద్దలు కొట్టాలి, అసత్యాన్ని కోకటి వేళతో లేపు పడేయాలి. అందుకు కంకణం కట్టుకోండి. సత్య సంబంధులైన మీరందరూ పిల్లలారా, సత్యాన్ని ఈరోజు ఉన్నది ఉన్నట్టుగా ఎంత వివరణాత్మకంగా ఇచ్చాం, అర్థాలతో భావాలతో సహా. ఏమండి, కనుక ఈ మాట ప్రకారంగా వారిద్దరికి ఏక శరీరముగా ఉందురు అంటే అక్కడ ఏంటి అర్థం? ఏక శరీరముగా ఉంటారంటే ఏక శరీరంగా ఉంటారంటే ఏంటి? ఇద్దరు వేరువేరుగా లేరండి. మీ భార్యలో మీ భర్తలు విడివిడిగా ఉన్నారు, కలిసిపోయారా? కలిసిపోయిన ఒక దేహం అంటే ఒక కుటుంబం, వన్ ఫ్యామిలీ, ఒక ఆలోచన, ఒక నిర్ణయం. వాళ్ళిద్దరు ఇంకో లాజికల్ పాయింట్ చెప్తాను. ఇద్దరు ఏక శరీరం అయితే, బాగా వినండి, టర్నింగ్ పాయింట్. ఇద్దరు ఏక శరీరం అయితే భర్తనెందుకు శిరస్సుగా పెట్టాడు భార్యకి? భర్తనెందుకు శిరస్సుగా పెట్టాడు? భార్యను ఎందుకు లోబడమని చెప్పాడు? ఇప్పుడు తండ్రితో కుమారుడు ఒక్కటైనా ఏకమైనా తండ్రి శిరస్సు యేసు ప్రభు, తండ్రికి కుమారుడు. దేవుడైతే కావచ్చు, ఒప్పుకుంటాం మేము కూడా, దేవుడే, ఎస్, మా రక్షకుడు, మా దేవుడు, ఏమండి, మా అన్నయ్య, ఏమండి. కానీ ఆయన మాకు తండ్రి కాడు. ఎవరు? ఒక తండ్రి ఉన్నాడు. ఏమండి, నేను తండ్రి ఏకమై ఉన్నాము. ఏకమై ఉన్నాం అంటే ఏంటి అక్కడ అర్థం? ఇక్కడ భార్యాభర్తలు అంటే పెళ్ళిళ్ళు చేసుకుని మీరు అందరూ కలిసిపోయారా? ఏకం అంటే అక్కడ అర్థం ఎంత ఏకమని చెప్పినా వాళ్ళిద్దరు ఏకదేహం, ఇద్దరు కారాళ్ళు అని చెబుతూ మళ్ళీ ఏమన్నాడండి? భార్యలకి శిరస్సుగా ఎవరిని పెట్టాడు? భర్తే శిరస్సు. ఏకదేహమైన ఏకత్వం ఉన్న వాళ్ళలో, అంటే ఏకత్వంలో ఉండకూడదా? హెడ్ ఉండకూడదా? ఏకత్వంలో పెద్దరికం ఉండదా? భార్యాభర్తల ఏకత్వంలో భర్త శిరస్సా కాదా? అలాగే తండ్రి కుమారులు పరిశుద్ధాత్మ ఏకమైతే ఆ ఏకంలో శిరస్సు ఎవరో మొన్న చదివించాను, మళ్ళీ ఇప్పుడు మీరు చదవాలి. ఏంటది? ఎవరికి శిరస్సు, ఎవరికి తండ్రి అటండి? కొరింథీ రాసిన పత్రిక చూడండి ఆ మాట. కొరింథీ పత్రికలు ఏమన్నాడు? కొరింథీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకు శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడు. మర్చిపోకండి, యేసు ప్రభు దేవుడైతే కావచ్చు, కానీ ఆ దేవుడైన క్రీస్తుకు కుమారుడుకు కూడా ఒక శిరస్సు ఉన్నాడు, హెడ్. ఏకమే, సమానమే. ఏమండి, మరి జీవమని కృపావరంలో మీ భార్యలు మీతో సమానంగా అన్నారనే లేదా? సమానులా కాదా?
పరలోకమనే జీవమనే కృపావరంలో భార్య భర్తలు సమానమైన వారసులైతే మరలా భర్తను ఎందుకు హెడ్గా చేశాడు? హెడ్లెస్ ఫెలోస్. మరలా ఆలోచించండి. ఈ మాట అంటే తట్టుకోలేకపోతున్నారు పాపం. బుర్ర ఉంటే కదరా, బుర్ర ఉంటే సరిపోదు, గుజ్జు ఉండాలి లోన, బైబిల్ అనే సబ్జెక్ట్ ఉండాలి లోన. ఏకంగా అన్నారు కాబట్టి ఏకంలో సమానత్వం ఉంటుంది కానీ హెచ్చు తగ్గులు ఉండని ఏ పిచ్చోడు వాగినా భార్యాభర్తలు ఏకమైన భర్తేరా హెడ్ ఫ్యామిలీకి. అలాగే పరలోకంలో కుటుంబానికి ఇద్దరు కుమారులు ఉన్నారు. తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒకటి కుమారుడైన యేసు ప్రభు వారు, రెండోది కుమారుడైన పరిశుద్ధాత్మ దేవుడు వారు. వీళ్ళు దేవునితో సమానంగా దేవుడు కూర్చోబెట్టుకున్న వీళ్ళిద్దరికి హెడ్ ఒకడున్నాడు. వాళ్ళ ముగ్గురులో హెడ్ ఎవరో తెలుసా? ఏమండి, మనమంతా దేవుని వారం అయితే, క్రీస్తు వారం అయితే ఆ మాట కూడా అంటాడు చూడండి. 4వ అధ్యాయం అనుకుంటాను, చూసి ముగించుకుందాం. మనమంతా క్రీస్తు వారం అయితే క్రీస్తు ఏమండి, క్రీస్తు ఎవరి వారం అని అంటారు చూడండి. అక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చదవండి. 23. మీరందరూ ఎవరు? క్రీస్తు వారట. క్రీస్తు ఎవరు వారట? దేవుడివా, దేవుని వాడు. ఏంటి, క్రీస్తు కూడా దేవుని వారు. అదేంటి, మనమంతా తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ వాళ్ళం అవ్వాలి కానీ మనమంతా క్రీస్తు వారం అయితే క్రీస్తు దేవుని వాడేంటి? అంటే క్రీస్తుకు పైన ఎవరున్నారో? సుప్రీం. క్రీస్తుకు పైన దేవుడు ఉన్నాడు. వాళ్ళు ముగ్గురు ఏకము కాలేదు, ముగ్గురు అన్ని కాలాలలో వేరుగా ఉన్నారు. అన్ని కాలాలు అనేది రేపు నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను మీకు. వీరు అన్ని కాలాల్లో విడివిడిగా ముగ్గురు ఉన్నారు. ఒక్క దైవత్వం కాదు. తండ్రి అనే దైవం, కుమారుడనే దైవం, పరిశుద్ధాత్మ అనే దైవం. ఈ ముగ్గురు ఒకళ్ళు సమానంగా ఉన్నా, పరిశుద్ధాత్మ దేవుడిని ఎలాగా మీరు సమానంగా చూపించలేరు రెఫరెన్స్, కానీ వీళ్ళు సమానంగా దేవుడు ఉండనిచ్చిన సమానత్వంలో కూడా హెడ్ ఉంటుందర్రా పిచ్చోళ్ళారా. భార్యాభర్తలు ఎలాగ ఏకదేహంతో ఏకమై ఉన్నా వాళ్ళలో పురుషుడు ఎలాగైతే శిరస్సుగా ఉన్నాడో, ఇందాక మనం చదువుకున్న కొరింథీ పత్రికలోని స్త్రీలందరికీ శిరస్సు పురుషుడైతే ఆ పురుషులకు శిరస్సు క్రీస్తు అయితే ఆ క్రీస్తుకు అల్టిమేట్ శిరస్సు దేవుడు అని క్రొత్త నిబంధన సర్వ సత్యము చెప్పింది. ఈ సత్యాన్ని ఒప్పుకోలేనుడు క్రీస్తు విరోధి. ఖబర్దార్, జాగ్రత్త. ఇక్కడ ఆపుదాం. నెక్స్ట్ ఎపిసోడ్లో బెదిరిపోతారు. ఇంకా ఎప్పటికే చాలా వరకు రెఫరెన్సులు చూపించి వినడానికి మీరు అలసిపోయారేమో, కానీ చెప్పడానికి నాకు ఇంకా అలుపు రాలేదు. టైం అయిపోయింది కాబట్టి ఆగాను నేను, జైశాల్ గారు మాటలున్నాయి కాబట్టి. ఓకే, కనుక తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు, మరలా చెప్తున్నాను, ముగ్గురు వేరుగా అన్ని కాలాలలో ఉన్న దైవాలు. ఈ ముగ్గురు దైవాలలో హెడ్ సుప్రీం యేసుకు కానీ పరిశుద్ధాత్మునికి కానీ ఒకే తండ్రి, ఆయనే ఒక్క దేవుడు, ఆయనే తండ్రి అయిన దేవుడు. గాడ్ బ్లెస్ యూ. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి దేవా, ఈ మూర్ఖ సమాజం మిమ్మునుగా అంగీకరించలేక, కుమారుగా అంగీకరించలేక తప్పుడు వాదనలను, సిద్ధాంతాలను ప్రజల మధ్యకు చూపిస్తున్నారు నాయన. ఈ తప్పు విధానాన్ని ఉక్కుపాదంతో అణిచేసే జ్ఞానాన్ని మాకు దయచేయండి తండ్రి. నీ పిల్లలందరినీ పురుకొల్పండి. అసత్యంలో అనేక మందిని క్రీస్తు విరోధులుగా మలిచి నరకానికి నడిపిస్తున్న ఈ తరుణంలో నిజాలను పిల్లలకు చెప్పి దేవా, నీ సర్వసత్యములోనికి మమ్మల్ని నడిపించుచున్నందులకే ధన్యవాదాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.